వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం అండి. నమస్తే సుబ్రహ్మణ్య గారు, బాగున్నారా? బాగున్నానండి. వ్యూస్ విత్ కేవీఎస్కి స్వాగతం. వెల్కమ్, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మీతో మాట్లాడాలి అని, అది ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు అంటే మీతోటి మాట్లాడాలి అంటే మీ గురించి నేను కొంచెం 1-2 నిమిషాలు మా ప్రేక్షకుల కోసం చిన్న ఇంట్రో ఇస్తా. పర్లేదండి, మాకు ప్రత్యర్థులు మిత్రులు అవి అందరు సమానంగా ఉంటారు. తెలకపల్లి రవి గారు ఈ పేరు వింటే, ఈ పేరు వినని తెలుగు వాళ్ళు ఉండరు. ముఖ్యంగా ప్రధానంగా పత్రికా స్రవంతులు. ఆయన ప్రఖ్యాత రచయిత, విమర్శకుడు, ఎడిటర్. అంతకు మించిన వాస్తవాలను విశ్లేషించే పాత్రికేయులు. అంటే ఇలాగ చెప్తే ఎన్నైనా చెప్పచ్చు, మనం దానికి ఒక హద్దు లేదు తెలకపల్లి రవి గారి గురించి చెప్పడానికి. ఆయన అంత సింపుల్గా కనిపిస్తున్నారు, కానీ ఆయన మెదడులో నిత్యం సమకాలీన అంశాల గురించి కానీ, రాజకీయ అంశాల గురించి కానీ, దేని గురించి ఆలోచిస్తూనే ఉంటారు. మీరు ఏ సబ్జెక్ట్ చెప్పండి, ఆయనతో మాట్లాడడానికి సబ్జెక్ట్ ఏంటని ఆలోచిస్తే, ఒకసారి పత్రికలు సార్ మీరు పత్రికలో పనిచేశారు, నేను పత్రికలో పనిచేశాను, పత్రికల వాటి మీద మనం మాట్లాడుకుందామంటే వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశారు. అందుకు నేను ఆయనకి ఫస్ట్ ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ నేను నడిచే రవిని మాత్రమే మీరు నన్ను కూర్చోబెట్టి మళ్ళీ నడిపిస్తున్నారు. ఇప్పుడు పత్రికలు గతంలో ఎలా ఉండవో మీకు తెలుసు, నాకన్నా మీకు బాగా తెలుసు. ఎందుకంటే నాకన్నా ఆయన ఎందుకు అంటున్నానంటే, నేను ఒక చిన్న స్థితి నుంచి కాకుండా ఉన్నట్టుండి సబ్ ఎడిటర్ అయిపోయిన వాడిని. నేను మా పెద్దనాన్నగారి దగ్గర నేర్చుకునేవాడిని. మీరు అలా కాదు, మొత్తం అంతా కాచి వడపోసి అవపోసన పట్టి అంతా మీరు అంటే ఒక కమ్యూనిస్టు పార్టీ నేపథ్యంతో వచ్చి ఒక చిత్రమైన నేపథ్యం మీది ఒక రకంగా చూసుకుంటే మీరు అన్నిటి గురించి మాట్లాడతారు. అందుకని ఇప్పుడు ఈ పత్రికల గురించి, ప్రస్తుత కాలంలో ఉన్న పత్రికలు, మనం చూసిన ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆనాటి పత్రికలు, ఒకసారి ఒక 5 నిమిషాల పాటు దీనికి సంబంధించిన ఒక విశ్లేషణ. వాస్తవంగా మీరు పత్రికలు అంటున్నారు, నాకు నిజంగానే నేపథ్యాన్ని బట్టి మా అమ్మ నాన్న వాళ్ళ రాజకీయాలు, సో నేను వారపత్రిక దగ్గర నుంచి ఇప్పుడున్న సోషల్ మీడియా వరకు అన్ని దశలు, సినిమా రంగంతో కూడా కొద్ది గొప్ప నాకు ఉంది. కాబట్టి కాలం ఎప్పుడు మారుతూ ఉంటుందండి, ఏది స్థిరోభవ అని అలా ఉండదు. మార్పులు చేర్పులు, అందులో మంచి మార్పులు మనం తీసుకోవాలి. పురాణం ఇత్యేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవమిత్ర వంద్యం అన్నట్టుగా అలా అని కాదు. కానీ కాలం కంటే ఎవరో వ్యక్తుల వల్ల వచ్చిన దానికంటే వ్యవస్థాగతమైన మార్పులే ఇప్పుడు వాస్తవంగా. ఎప్పుడైనా మీడియాను, ఇప్పుడు కాశీనాథ్ నాగేశ్వరరావు ఆంధ్రపత్రిక, ఆయన అమృతాంజనము అదంతా లేకపోతే ఆయన పత్రిక పెట్టి ఆ రోజుల్లో అంత మొదట్లోనే చేయగలిగేవాళ్ళు. కానీ ఆయన రాష్ట్రంలో ఉన్న అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రాంతాలన్నిటి గ్రంథాలయాలకు ఉచితంగా పంపించి, మీరు ఇంత కమ్యూనిస్ట్ భావాలు అన్నారు, కమ్యూనిస్ట్ ప్రణాళిక వేస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ను ఉచితంగా ప్రచురించారు ఆయన. ఉదాహరణకు ఆయన కాంగ్రెస్ అయినప్పటికీ కూడా. సో ఆంధ్రపత్రిక తోడ అమృతాంజనం ఇచ్చి తలనొప్పి బాపెట్టి ధన్యుడు ఎవరైనా ఆయన గురించి ఎవరో రాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. వాస్తవంగా రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. అశోకుడు శాసనాలు వేసినప్పటి నుంచి ఇప్పుడు అంబానీ గారు లేకపోతే అదానీ గారు ఎన్డీటీవీ తీసుకున్నంత వరకు రాజకీయాలు ఉంటూనే ఉంటాయి. అదే ఒక భాగమే. కాకపోతే రాను రాను ఆ లక్షణాలు, క్షీణ లక్షణాలు పెరుగుతున్నాయి. క్షీణ లక్షణాలు అనండి, లేదా ధన లక్షణాలు అనండి, ధనిక లక్షణాలు, ధనస్వామ్య లక్షణాలే అవి, అంతే. మార్కెట్ ధర్మం మన ధర్మం కలిసి నడుస్తున్నాయని మేము అంటుంటాము. సో మీడియా కూడా దాదాపు అలాగే నడుస్తుంటుంది. ఇప్పుడు మార్కెట్ ధర్మం అంటే గుర్తొచ్చిందండి, మా పెద్దనాన్నగారు కూచిమంది సత్యనారాయణ మీకు తెలుసు. అవును, ఆయన మా ఆఫీస్ ముందే ఉండేవాడు. ఆయన్ని ఒక అప్పట్లో వస్తున్న ఒక ప్రముఖ పత్రిక ఓనర్ గారు రమ్మని పిలిచారట. పిలిస్తే ఆయన సింపుల్గా, అదే అంత పెద్ద ఆయన పిలిచారు, ఒక పత్రిక యజమాని పిలిచారు అని కూడా ఆయన వెళ్ళలేదట. వెళ్ళకుండా, లేదు నాకు ఇప్పుడు ఉన్నది చాలు, నేను మీ దగ్గర నేను పని చేయలేదని నిర్మోహమాటంగా చెప్పారట. ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి అసలు? ఇప్పుడు లేరు వాస్తవంగా. ఎందుకంటే చాలామంది పైకి చెప్పకపోయి నేను దాదాపు
ప్రముఖ సంపాదకులందరినీ చేశాను. మీరు కూచిమంచి గారి పేరు చెప్పారు కాబట్టి చాలా ఆసక్తికరంగా, ఇప్పుడు చాలా సీనియర్, అప్పటికి ఇంకా నేను చెప్పేది ఒక 30 ఏళ్ళ కిందటి సంగతి. రామచంద్రమూర్తి గారితో వార్తా రచన పత్రిక అది పుస్తకం రాయించిన తర్వాత ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉండేవాడు నేను అప్పుడు విజయవాడకు. ఓకే. దాన్ని ఆవిష్కరణ చేసింది ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. సో తనను ముందుగా తెచ్చింది సుబ్రహ్మణ్యం గారు కాబట్టి మీ పేరే ఆయన్ను అదే పనిగా మూర్తి గారు ప్రత్యేకించి రప్పించారు. ఆ సభలో మూర్తి గారు చెప్పారు అప్పుడు ఏమని, సంపాదకుడి పరిస్థితి ఇప్పుడున్నంత నామమాత్రంగా లాంఛనప్రాయంగా మారిపోవడం నేను ఎప్పుడు చూడలేదు. 30 ఏళ్ల క్రితమే. 92. సో సత్యసుబ్రహ్మణ్యం గారి హయాంలోనే, అంటే అలాంటి మనుషులు ఆ విలువలు తగ్గటం అనేది అట్లాంటి వాళ్ళు ఇంకా దాదాపు లాస్ట్ ఆఫ్ దేర్ జనరేషన్ అన్న పద్ధతిలో చెప్పారు అప్పుడు. రామ్మోహన్ గారు కొంచెం తర్వాత నొచ్చుకున్నారు కూడా, ఎందుకంటే ఆయన కూడా చాలా సీనియర్ ఇవన్నీ ఉన్నారు కదా. కాబట్టి ఇది అలా జరుగుతూ వచ్చింది. అయితే ఆ వేగం బాగా పెరిగింది. ఇప్పుడు నేను ఉదాహరణకు విషపు దాడుల వికృతి చరిత్ర అనే ఒక పుస్తకం రాశాను. 1955 ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పోటాపోటీ పడినప్పుడు రాష్ట్ర చరిత్రలో అది ఇంకా అప్పటి నుంచి మార్పు వచ్చింది. అప్పుడు బాహటంగా ఆంధ్రపత్రిక, ప్రభ కమ్యూనిస్టులను ఓడించండి అని సంపాదకీయాలు కూడా రాసే. ఆ తర్వాత ఇప్పుడు కూడా మనం చూస్తే దేశంలో ఉన్నది మీడియా కాదు మోడియా అని నేను సరదాగా అంటూ ఉంటాను. అందరూ దేశంలో చాలామంది అభిప్రాయం అదే. రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు ఆఖరుకు ఇప్పుడు ఎన్డీటీవీ ఆయన బయటకు వచ్చి ఇప్పటికీ మీడియాలో చాలా తీవ్రమైన డ్రాస్టిక్ చేంజెస్, మౌలికమైన తీవ్రమైన మార్పులు వచ్చాయండి. దీనివల్ల విలువలు మారిపోయినాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇంకా కొంచెం వికృత రూపంలో ఉన్న మాట మాత్రం నిజం. కష్టం కూడా కలుగుతుంటుంది. అంటే ఒకప్పుడు చాలా విషయ సంపన్నులు అయి ఉంటారు, ఏదైనా విమర్శనాత్మకంగా చెప్తారు. ముఖ్యమంత్రులు కూడా సంపాదకులను పిలిచి మాట్లాడించేవాళ్ళు. లేదా ఏదైనా ప్రాజెక్టు మీద అభ్యంతరం రాస్తే, ఉదాహరణకు పొత్తూరు చెప్పారు, రామారావు పిలిపించారు, పలానా ప్రాజెక్టు మీద మీరు ఇలా ఎందుకు రాశారని. చెన్నారెడ్డి గారు కూడా ఆయన చాలా తన మాట సాగించుకున్న వ్యక్తి అయినప్పటికీ మీడియా వాళ్ళతో మాట్లాడడం అట్లాంటివి చేస్తుండేవాళ్ళని చెప్తారు ఉదాహరణకు. ఇప్పుడు ఆ పరిస్థితులే లేవు కదా. ఇంకోటి, మీడియా వాళ్ళతో లేదా పాత్రికేయులతో మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు పార్టీలకు లేకుండా పోయింది. నేరుగా యాజమాన్యాలకు, అధినేతలకు హాట్ లైన్ నడుస్తుంది. ఇప్పుడు ఆ హాట్ లైన్ అనేది ఒక సాధనం మాత్రమే వాళ్ళకి. ఇప్పుడు నేను ఒక సబ్ ఎడిటర్ గురించి, సబ్ ఎడిటర్ని మళ్ళీ వేరే వస్తుంది, ఒక పత్రికలో పనిచేసే ఒక ఉద్యోగి నాకు తెలుసు. ఆయన ఏం లేదు, చిన్న తప్పు చేశారు. ఆ చిన్న తప్పు చేసినందుకు ఇప్పుడు ప్రతిదానికి ఒక శిక్ష ఉంటుంది. అవును. ఆ శిక్ష దాటితే ఇంకా మళ్ళీ చేస్తే 2-3 సార్లు చూసేవాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఫలానా పార్టీ బహుశా ఈ పత్రిక ఒక పార్టీకి కొమ్ము కాస్తుంటే దానికి వ్యతిరేకంగా ఒక చిన్న పదం వచ్చినా కూడా సహించే పరిస్థితి లేదండి. అంటే ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పోకడలు ఇంకా పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో ఉచితానుచితాలు లేకుండా చేసేవి ఉన్నాయి, కరెక్ట్గా అనలైజ్ చేసేవి ఉన్నాయి. దాన్ని కూడా వీళ్ళు భ్రష్టు పట్టించేస్తున్నారు. ఈ మీడియాకి సంబంధించిన కొంతమంది వాళ్ళకి అనుకూలంగా రాయలేదని, వాళ్ళకి అనుకూలంగా చెప్పలేదని చెప్పి దాడులు కూడా జరిగాయి కదా. అవును, దాడులు కూడా జరిగాయి. అంటే సుప్రీంకోర్టు మొన్న ఆ తీర్పు ఇచ్చేంత వరకు ఎవరిని సోషల్ మీడియా పోస్టులకు ఎవరిని అరెస్ట్ చేయొద్దని తీర్పులు ఇచ్చే వరకు వాళ్ళని గురించి అవి యథేచ్ఛగా సాగాయి. అది ఒక రకంగా సుప్రీంకోర్టు ఒక ఛత్రం, ఒక గొడుగులాగా ఉపయోగపడింది. ఇప్పుడు సోషల్ మీడియాకి, ఈ పత్రికలకి అసలు మనం ఎట్లా పొంతన కుదరట్లేదు. ఎలా పొంతన కుదిరిస్తే కొంత ఏమైనా బాగుపడే అవకాశం ఉందా? ముందు పత్రికలు ఇవి ఎలా ఉంటాయంటే, మామూలుగా ఇదివరకు నేను చెప్పేవాడిని, సాయంత్రం పత్రికలు చదివితే ఉదయం చదివి ఛానల్స్లో చర్చిస్తాము, ఉదయం రోజంతా మాట్లాడతాము, సాయంత్రానికి మళ్ళీ పత్రికలు వస్తాయి. ఇదొక చక్రం ఇది. ఇలా దీని నుంచి వాళ్ళ నుంచి వీళ్ళు. ఇప్పుడు నేను పత్రికలో నేరుగా రాస్తే నాకు కష్టంగా ఉంటుంది, నా పత్రిక స్టాండర్డ్కు దీనికే నేను అనుకుంటే
నేను ఇదిగో అబ్బాయి లాంటి వాళ్ళని పిలిచి సోషల్ మీడియాలో ముందు చెప్పిస్తాను. సో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుందని నేను వార్త ఇస్తాను. సో ఇదొక పరోక్ష పద్ధతి, డొంక తిరుగుడులాగా ఒకరికొకరు దొంగల వ్యవహారంలాగా తయారైంది. సోషల్ మీడియా అనేది పర్సే మొత్తంగా సోషల్ మీడియాని మనం తీసి పక్కన పెట్టడం కాదు, కానీ ఎప్పుడు సోషల్ ఆస్పెక్ట్ సోషల్ కాని ఆస్పెక్ట్ ఉంటాయి కదా. సోషల్ మీడియా కనుక లేకపోతే ఇప్పుడు చాలా విషయాలు తెలిసేవి కాదు, అంతవరకు చాలా స్పష్టమే. కానీ అదే సమయంలో ఇంత పెద్ద మీడియానే స్వాధీనం చేసుకోగలిగిన పెద్ద పార్టీలు ధనస్వాములకు ఈ సోషల్ మీడియాను స్వాధీనం చేసుకోవడం పెద్ద సమస్య ఉంది. నేను మీకు ఒక విషయం చెప్తాను. ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వంలోనే వదిలేయండి, ఈ 10 ఏళ్లలో ప్రభుత్వాల్లో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు చెప్తారు, ఎన్నికలు ఇంకా ఏడాదిలో రాబోతున్నాయి అంటే పెద్ద పెద్ద మీడియా సంస్థలన్నీ ప్రభుత్వాలతో పాలక పార్టీలతో సంప్రదింపులు మొదలు పెడతాయి. ఈ ఏడాది పొడుగునా మీ ప్రభుత్వం గురించి ప్రతి పథకాలు వీటన్నిటికీ మేము విస్తారమైన ప్రచారం ఇస్తాము. ప్రభుత్వం మీద ఏదైనా విమర్శలు వస్తే వాటిని వీళ్ళని తక్కువగా వేయడమే కాకుండా వాటి సమాధానాలు కూడా ఒకేసారి వచ్చేటట్టుగా చూస్తాము. మూడోది సర్వేలు చేస్తే సర్వేలలో ఎడ్జ్ మీకు కొంచెం ఉండేటట్టు చూస్తాము. బలమైన ప్రతిపక్షం అంటే ఓకే, దానికి కూడా కొంత ఏదో మేము చేస్తాం, కానీ కొంచెం ఎడ్జ్ ఉండేటట్టు. సో ఒక సానుకూల వాతావరణం మేము తీసుకొస్తాము అని డీల్స్, బిగ్ మీడియా మీన్స్ బిగ్ డీల్స్ అన్నటువంటి ఒక పరిస్థితి నడుస్తుంది. ఇంకా సోషల్ మీడియా సైట్స్ను వీటిని తీసుకోవడము దాదాపు ఇవి పూర్తిగా వాళ్ళు చేసేసుకుంటారు. ఇక్కడ 2 రకాలు, అనుకూల ప్రచారము, ప్రత్యర్థుల మీద ప్రతికూల కూడా కాదు, బూతు కూత ఆ పద్ధతిలో చేస్తామని చెప్పటము, ఇదంతా ఒక విశ్వవలయంలాగా తయారైంది. 2014 నుంచి భారతదేశంలో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది. ఇప్పుడు మోడీని 3Dలో చూపించంటే మోడీ గారు ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి ఆయన పేరు 11 ఏళ్ళ నుంచి, ఇప్పుడు ఎందుకంటే ఇంకా 15 3వ టర్మ్ కదా, అని కాదు, అప్పటి నుంచి సోషల్ మీడియా విస్తరణ ఇవన్నీ ఒకేసారి జరిగాయి కాబట్టి భారతదేశంలో దాని వ్యాప్తి బాగా పెరిగింది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. సో ఇందిరాగాంధీ మొదటిసారి 1980లో ఎమర్జెన్సీ మళ్ళీ రావడం కోసం గవర్నమెంట్ దట్ వర్క్స్ అనే ఒక స్లోగన్ తీసుకొని ఆమె మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి భారత ఎన్నికల రంగంలో ఈ సర్వే సంస్థలు, మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్లు ఇవి పెరిగాయి. టెక్నాలజీ పెరిగి మీడియాలో కూడా ఇవన్నీ వచ్చే కొద్దీ ఈ ధోరణులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఎందుకు సార్, సినిమాలే తీస్తున్నారు కదా. అవును, ఇప్పుడు గత ఎన్నికలప్పుడు జగన్కి అనుకూలంగా తీసిన వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకంగా తీసిన వాళ్ళు ఉన్నారు. ఆ సినిమాల పేర్ల దగ్గర నుంచి కోర్టుల్లో తెచ్చుకున్నవి ఉన్నాయి. దీనికోసం కులతత్వాలు, మత రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల మీడియా అనే దాన్ని ఒక వలయంలాగా ఆవరించిన మాట మాత్రం నిజం. ఇది మీడియాలో పనిచేసే మీలాంటి వాళ్ళకి చాలామందికి సంతోషంగా లేదు, వాళ్ళు అనేకసార్లు ఆవేదన వెలిబుచ్చుతూ ఉంటారు. ఇదేదో భాషకు సంబంధించో బూతులకు సంబంధించిన సమస్య కాదు, అంతకంటే లోతైన సబ్జెక్ట్. ఇప్పుడు మీరు బూతులు అన్నారు కాబట్టి చెప్తున్నానండి. నిన్న కాక మొన్న ఏదో అంటే టీవీ పేరు అనవసరం వాళ్ళకి ఏదో ప్రచారించినట్టుంటుంది. మోసా తుఫాన్ వస్తుంది అనగానే అమ్మ బయటకు వచ్చారో చచ్చారే, ఇది హెడ్డింగ్. అసలు అంటే ఒక వార్తని కానీ ఒక అంశాన్ని ఒక వీడియోని కానీ ఇది చేసుకోవడం కోసం ఇలాంటివి అవసరం అండి. మన బోటి వాళ్ళని వదిలేసేయండి, మామూలు ఇలాంటి అవసరం. ఇలాంటి వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు, చెప్పినా వినేవాళ్ళు లేరు. ఒక మొబైల్ పట్టుకోవడం, రవి గారు ఏదో ఇది చెప్పండి అనడం, మీరు ఏదో చెప్తే దాంట్లోంచి మీరు ఏదో నెగిటివ్గా అంటే దాన్ని హెడ్డింగ్ పెట్టి అలా వస్తుందని కూడా గ్యారెంటీ లేదు. ఇప్పుడు చిరంజీవి గారు అంతటి మెగాస్టార్ వీటి గురించి ఆయన సైబర్ కంప్లైంట్ కోర్టులో కేసు కూడా ఇచ్చారంటే ఇది ఎంతవరకు ఒక చోటికి వెళ్ళిపోతుందని. అంటే సమాజానికి ఉపయోగపడే భావ ప్రకటన, విమర్శన స్వేచ్ఛ ఇది వేరు. అది కాకుండా వ్యక్తిగత దుర్వినియోగము, తర్వాత పక్కదోవ పట్టించటము అనేది బాగా పెరిగింది. ఇంకా అందులో ఇప్పుడు ఉదాహరణకు బస్ ప్రమాదం జరిగింది, ఆ విషాదము, దాని కారణాలు, లోతుపోతలు ఇవన్నీ చేయటం వేరు. కానీ ఇంకా బస్సులు ఎక్కితే మీరు ఇంకా చచ్చిపోతారు అంటే మా మనుషులు బస్సులు ఎక్కరా, విమానాలు ఎక్కరా, ఇప్పుడు ఒక ప్రమాదం జరుగుతుంది. సో ప్రతిదీ కూడా అతి సర్వత్ర వర్జయత్ అని
ఈ అతి బూతు సర్వత్ర అధ్యయత అన్నట్టుగా ప్రతి దాన్ని కూడా ఎక్కడికో మార్చేసి ఎక్కడికో తీసుకుపోయి దీనివల్ల ఏమవుతుందంటే విశ్వసనీయత కూడా సన్నగిలుతుంది. ఇప్పుడు మీతో నాకు ఏదైనా తేడా ఉంటే ఆ విషయంలో నేను సుబ్రహ్మణ్యంతో విభేదిస్తానని చెప్పడం వేరు. అస్సలు లేనే లేదు. ఇంక నేను అక్కడి నుంచి మొదలుపెట్టి తవ్వి ఏదేదో కథనాలు అంతు లేదు. రెండవది ప్రజాస్వామ్యంలో భిన్న పక్షాలకు భిన్న నాయకులకు ఎప్పుడు చోటు ఉంటుంది, అభిప్రాయాలు కూడా వేరుగా ఉంటాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మత రాజకీయాలు చేస్తున్నారని వీళ్ళు విమర్శించవచ్చు, లేదు కాంగ్రెస్ పార్టీయే ఎప్పటి నుంచో వాళ్ళ వంశపారంపర్యం అని వాళ్ళు విమర్శించవచ్చు, లేదు జగన్ చంద్రబాబు లేదా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఎవరి మీద వాళ్ళకు విమర్శలు ఉండొచ్చు. కానీ ఇంకా అవతల వాళ్లకు చోటే ఉండకూడదు, వాళ్ళ పేరే ఎత్తకూడదు. రెండోది వాళ్ళ పేరు ఎత్తిన వాళ్ళందరూ కూడా ఏదో వేరే వ్యతిరేకులు, వాళ్ళు అమ్ముడుపోయారు అని చెప్పడం ఇది ఎక్కడి నుంచి కుదురుతుంది? ఇది ఇప్పుడు మోదీ గారి రాజకీయ విధానాలు విమర్శించడం వేరు, ఆయన మీద వ్యక్తిగతంగా ఇప్పుడు వాళ్ళ తల్లి గారిని అక్కడెక్కడో అన్నారు అనుకోండి బీహార్ ఎన్నికల్లో, దాన్ని వెంటనే అందరూ తప్పు అని దాని నుంచి విడగొట్టుకోవాలి కదా మోదీని అని. లేదా రాహుల్ గాంధీ ఆయన భారతీయుడు కాదు, ఆయన ఈ మతం కాదు, ఇక్కడ పుట్టలేదు, ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి అంటే ఇవి ఒక విధంగా చాలా ఏమనాలి క్రూడ్ ఫీలింగ్స్ను రగిలించి ఒక విధంగా మొరటైన ద్వేషానికి విమర్శకు ఉన్న తేడా కూడా చెరిగిపోతుంది. ఆ లైన్ లేదు, ద్వేషానికి లేదు. సో వ్యతిరేకించడము లేదా విమర్శించడం అంటే ద్వేషించడమే, ద్వేషాన్ని రెచ్చగొట్టడమే. నన్ను వ్యతిరేకించే వాళ్ళు లేదా నన్ను విమర్శించిన వాళ్ళంతా నా వ్యతిరేకులు అనే ఒక ఇది వచ్చింది. దానివల్ల ఇది ఏపీలో ఇంకా ఎక్కువగా ఉంది. ఇది సమాజ విచ్ఛిన్నానికి దారితీస్తుంది. రాజకీయాలు పక్కన పెడితే మొత్తం సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. సమాజానికి ఒక నష్టం ఏమంటే నిజమైన సమస్యలు మరుగున పడిపోయి వాటి గురించి ఆలోచించకుండా ఎప్పుడు వాడు ఎక్కువ బూతులు తిట్టాడా, వీడు ఎక్కువ తిట్టాడా, వీడు అబద్ధాలు రాశాడా, ముందు వాడు మొదలు పెట్టాడా, ఎగ్జాక్ట్ విషయం తప్పైనప్పుడు ఎవరు మొదలు పెడితే కూడా ఉంది. దాన్ని ఎలా ముగించటం, దారి మళ్ళించకుండా సరైన దారిలోకి తేవటం అనేది చాలా ముఖ్యం. కానీ నువ్వు తొడకోసుకున్నావు కాబట్టి నేను మెడకోసుకుంటాను అన్న పద్ధతిలో మాట్లాడితే ఏమవుతుంది? కాబట్టి ఇప్పుడు థ్రోయింగ్ అవే బేబీ విత్ ది వాటర్ అంటారు. పురిటి నీళ్ళతో పాటు బిడ్డను కూడా పడేస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు అది ఉంది. అందరికీ చోటు ఉందండి. ఇప్పుడు మీరు జర్నలిస్టే, నేను ఆయన ఇంకొక ఆయన జర్నలిస్టులు. ఇప్పుడు ఫలానా వాళ్ళే అనేది ఎలా కుదురుతుంది? మీరు ఇందాక అన్నట్టు ఒక 25 ఏళ్ళకి మరీ పాతకాలం వదిలేదు, టీవీలో వచ్చాక కూడా జీవీఎల్ నరసింహారావు ఉన్నారు కదా బీజేపీ నాయకుడు, ఆయన ఒకసారి నాకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఏది ఇటు సాక్షిలో, అటు ఏబిఎన్లో, అటు ఈనాడులో అన్నిట్లో కనపడతారు, మీరు ఒక్కరే కనపడుతున్నారు ఇట్లా అని. నాగానే కాదు అంటే దాని క్యారెక్టర్ అది కదా. ఎక్కడ మార్గదర్శి మీద వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంకి అది నడుపుతున్నప్పుడు దాని గురించి నేను ఆంధ్రజ్యోతి గమనంలో రాశాను, వాళ్ళు వేశారు. అంటే ఈ 3 సంస్థలు 3 పక్షాలు విభిన్న పక్షాలు వేయడానికి ఏముంది? మరి పద్ధతి పాటించినంత వరకు ఎక్కడైనా ఏదైనా అక్కడికి వెళ్ళి కూడా చర్చించేవాళ్ళు. కాబట్టి ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఆ విధమైన ధోరణి తగ్గిపోతుంది. గతాన్ని పక్కన పెట్టి అసలు పేరెత్తకూడదు. మీరు అన్నట్టుగా ఎవరన్నా అటో ఇటో కొంచెం అంటేనో లేకపోతే అది కూడా చెప్దామని చెప్తేనో వెంటనే వాళ్ళను దేశ బహిష్కారంలాగా చేసేయటం, వాళ్ళ మీద ఇంకా అంతా చేయటం ఇది జరిగిపోయి ఏదో మొండి ప్రాణాలు కాబట్టి కొన్ని నమ్మకాలు ప్రజలకు కట్టుబడి ఉన్నాము, ఎవరికేం లేదు కాబట్టి నిలబడ్డం తప్ప ఎయిదర్ యూ ఫాలో ది ట్రాక్, ఫాల్ ఇన్ ది లైన్ ఆర్ గో అవే. అదే ఇది ఒక్కటే అనేదే ఇప్పుడు ఇది నడుస్తుంది. చాలా పొరపాటు, సందేహం లేదు. విచిత్రం ఏంటంటే అండి, గతంలో పత్రికల్లో వాదోపవాదాలు జరిగేవి లేఖల రూపంలో. దానికి సంబంధించి ఒక సంజాన శర్మ గారు మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పారు, అది సాహిత్యపరం అనుకోండి. కానీ ఈ రాజకీయాల మీద కూడా రాజకీయ నాయకులు ఏమైనా లెటర్లు రాస్తే దానికి దానికి ఆపోజిట్గా లెటర్ వచ్చేది, సమాధానం ఇస్తూ మళ్ళీ దానికి ఇట్లా కొన్నాళ్ళు నడిచేది. అది ఒక ఆసక్తికరమైన ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. అంటే ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ఇలాంటివి ఉన్నాయి, కానీ ఆరోగ్యకరమైన వ్యవహారం మాత్రం లేదు కదా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ గురించి చర్చ నడుస్తుంది సార్. ఉదాహరణకు రావడం మంచిది, ఏఐలోకి టెక్నికల్గా పెరగాలి, బాగానే ఉంది. కానీ దానికి 2019లో ఒకసారి జరిగింది, 2023లో ఒకసారి జరిగింది, మళ్ళీ వీళ్ళు వచ్చాక 2024 డిసెంబర్లో జరిగింది, ఇప్పుడు ఫైనల్గా అయింది. అయిన తర్వాత అది ఎవరు తీసుకొచ్చారు, క్రెడిట్ ఎవరిదైతే రాష్ట్రానికి మొదటిది. రెండవది దానికి రెండో వైపున కూడా ఉంది. ఇప్పుడు నా దగ్గర కాగితం ఉంది, ఉదాహరణకు
ఇప్పుడు మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పిన మాట ఇది పిఐబి ఇచ్చిన నోటు, ఏ పత్రిక కాదు. పిఐబి ఇచ్చిన నోట్లో ఆయన 5-6 వేల ఉద్యోగాలు వస్తాయి ఉదాహరణకు. ఐ విల్ షో మీకు చెప్తున్నాను నేను, దీని మీద కూడా చర్చ నడుస్తుంది. డిస్క్రైబింగ్ ది ప్రాజెక్ట్ యాజ్ ఎ డిఫైనింగ్ మైల్ స్టోన్ ఇన్ స్వర్ణాంధ్రప్రదేశ్ journey of progressive and self-reliance, the union minister highlighted that the investment of approximately 15 billion over 5 years will create 5,000 to 6,000 direct jobs and 20,000 to 30,000 total jobs in the state, indirectly. ఇప్పుడు ఇది ఇలా చెప్పాడా మంత్రి గారు? మీరేమో ఇప్పుడు 1,80,000 2 లక్షలు అంటున్నారు, ఎక్కడ ఈ తేడా వస్తుంది అని అడిగారు అనుకోండి. ఇప్పుడు నేను చెప్పింది పిఐబి కదా, అంటే కేంద్ర ప్రభుత్వం. అండ్ ఇన్సిడెంటల్గా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కమ్యూనికేషన్ శాఖ మంత్రి, ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోట్ కాబట్టి ఇచ్చారు. ఈ మాట మాట్లాడితే వెంటనే గూగుల్ని ఏదో వ్యతిరేకించినట్టు లేకపోతే అభివృద్ధికి అడ్డు తగిలినట్టు చెప్తే మనం దానికి ఏం చెప్తాం? ఇది నేను చెప్పబట్టి 3-4 రోజులైంది. అసలు మొదటి 5-6 రోజులు అదానీ అనే పేరే వినిపించలేదు. అదానీ కమ్యూనిక్స్ లేదు, ఐఎమ్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అని అదానీ గారేమో ప్రకటన చేశాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ మల్టీ బిలియనీర్ అదానీ పార్ట్నర్స్ విత్ గూగుల్ అని వాళ్ళు ఇచ్చారు. కానీ మన రాష్ట్రంలో 2 రోజుల పాటు జరిగిందని ఆ పేరే వినపడలేదు. ఎందుకు వినపడలేదు అని అడిగితే ముద్రలు వేస్తే ఏం లాభం అండి? రెండవది, అదానీ దేశము ప్రపంచము విస్తారమైన విషయాలు వదిలేసి ఏ అంశం చూసినా కానీ బాబు వర్సెస్ జగన్, జగన్ వర్సెస్ బాబు అంటే ఎలా కుదురుతుంది? గోడౌన్ అని వాళ్ళు అంతే, వీళ్ళు అది ఎలా కుదురుతుంది? మీ ఇద్దరు ఏంటంటే మీరిద్దరూ పెద్ద మోదీకి వ్యతిరేకం కాదు, మీరిద్దరు అదానికి వ్యతిరేకం కాదు. ఇంకా అటువంటిప్పుడు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇంకోటి 5-6 వేలు నిజమా, 2 లక్షలు నిజమా? అది మాట్లాడాలి కదా. మీడియా చేయాల్సిన పని అదే కదా. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది, పోనీ వాళ్ళు డిజోన్ చేసుకున్నారా? ఏం చేసుకోలేదు. నేను చెప్తుంది ఏంటంటే విమర్శను ఆహ్వానిస్తే వివరణన్న ఇవ్వచ్చు, సర్దుకోవచ్చు, ప్రజలు ఆలోచించడానికి కూడా ఒక ఆస్కారం ఏర్పడుతుంది. లేకపోతే చాలా అయిపోయింది అని చెప్తే మనం ఎప్పుడు 75 ఏళ్ళు అయిన తర్వాత మనం అవన్నీ చూస్తున్నాము. దాని మీద అవి ఆ పెద్ద పెద్ద ఆశలు కల్పించిన తర్వాత ఇప్పుడు 2019లో అది ఎందుకు నిజం కాలేదు? 2023లో ఎందుకు నిజం కాలేదు? ఇప్పుడు నిజం కావడానికి ఎలాంటి మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు? అమెరికాలో వర్జీనియా రాష్ట్రంలో అదే ఇండియానా పోలీసులోంచి ఇదే ఏఐని ఎందుకు తరిమేశారు? ప్రపంచంలో వాళ్ళు ఎవరు అమెరికాకు రాకూడదు, అమెరికా ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడికి వెళ్ళకూడదు అని అన్నవాళ్ళు అంటున్న ట్రంప్ గారు, సైంధవుడిలాగా ఉన్న ట్రంప్ గారు దీన్ని ఎందుకు అనుమతిస్తున్నారు? ఈ ప్రశ్నలు వస్తాయా? రావాలిగా, ఈ ప్రశ్నలు రావాలి కదా. రాకూడదంటే ఎట్లా? తిరుపతి పరకామణి మన పెద్దవాళ్ళందరూ ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, కేంద్ర పాలక పక్షీలు అందరు కూర్చొని మాట్లాడారు. దొంగతనం ఇదంతా మీరే కదా దేశాన్ని పాలిస్తున్నారు. మీరు మీడియా వాళ్ళకి చెప్పడం ఏంటి? మీరు నిజానికి నిజాలు తేల్చి మీడియా నిగ్గు తేల్చాలి. మీరు చర్చిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎమోషనల్గా ప్రజలను ఆకర్షించటము అనే దానికంటే కూడా నిజం ఎవరి కోణంలో వాళ్ళు చెప్పొచ్చు. ఇంకా చివరిదండి, మీ పార్టీ, మీరు మీ ప్రభుత్వాన్ని మీరు చెప్పుకుంటారు, కానీ అలాగే మీరు వ్యతిరేకమైతే వ్యతిరేకిస్తారు. బట్ టు ది ఎక్స్క్లూజన్ ఆఫ్ అదర్, అంటే ఇంకొకరు ఉండనే కూడదు అనేది ఎట్లా? ఇప్పుడు మోదీ గారు దేశానికి ప్రధానమంత్రి, మీరు ఆయనకు తప్పకుండా ఆయన చేసిన దానికి ఆ ప్రాధాన్యత ఉంటుంది కదా. ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఆ ముఖ్యమంత్రి కేసీఆర్, రేవంత్ రెడ్డి, జగన్, చంద్రబాబు, లేకపోతే అంతకుముందు ఇంకొకరా? లేదు మేము వ్యతిరేకం కాబట్టి అది వార్త వేయము, అది చిన్నది ఎక్కడో వేస్తాము, వ్యతిరేకమైనది వేస్తామంటే ఎట్లా? వ్యతిరేకమైనది పెద్దగా వేస్తారు, అది ఎక్కడో చిన్నది వేస్తారు. మీరు వేయండి. మీరు గమనించండి, పత్రికల గురించి మీరు అంటున్నారు కాబట్టి లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీలో పొలిటికల్ స్పేస్ ఎంత తగ్గిపోయిందో మీరు చూడండి. వాళ్ళకు వీళ్ళకి అనుకూలం వ్యతిరేకం కాదు, అసలు ఒక 2 పేజీల పాటు మెంతులు తింటే ఏమవుతుందో అవే ఉంటున్నాయి. అక్కడ కాదు సార్, మీరు అక్కడ దాకా వెళ్ళారు. ఎడిటోరియల్ రాసే ధైర్యం ఎవరికి లేదు ఈరోజు. ఎడిటోరియల్ లేదు, ఎడిటోరియల్ పేజీలు కుదించుకుపోయాయి. నేను 17 ఏళ్ళు రాశాను వేరే పత్రికలో.
వాస్తవంగా వామపక్ష పత్రిక సంపాదకుడుగా ఉండే మీరు కూడా ఉన్నారు అప్పుడు ప్రజాశక్తి ఉంటూ జ్యోతిలో రాశాను నేను. వాళ్లకు అంత అవగాహన చూపించారు, నాకు అది మేము ఇంకెవరు రాసుంటారు, ఒక ఎడిటర్ ఇంకో పేపర్లో రాయలేదు. ఇట్ హ్యాపీ అండి. అంటే ఇచ్చిపుచ్చు కూడా సరే ఆయన చాలా ఇది అనుకోండి. అందుకని నేనేమంటానంటే విమర్శించడము 100 సార్లు విమర్శించవచ్చు, ఒకరినొకరు ఘర్షణ పడవచ్చు, కానీ ఇంకెవరు భిన్నాభిప్రాయమే ఉండకూడదు అనేది చాలా పొరపాటు. రెండోది భిన్నాభిప్రాయాన్ని మీద ఒక ద్వేషం పెంచుకొని పొగడని వాళ్ళందరూ తిట్టినట్టే టార్గెట్ చేసి అనుకుంటే అది చాలా పొరపాటు కదా. ఎవరినైనా అప్పుడు ప్రతిపక్షము ప్రభుత్వ పక్షం మారుతుంటాయి సార్, సమాజం అట్లాగే ఉంటుంది. ఈ 2 పార్టీల్లో లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, అంతే కదా. వాళ్ళకి స్పేస్ ఉండదా, ఆలోచన పనులు ఉంటారు, బస్సు ప్రయాణికులు ఉంటారు, లేకపోతే ఓటర్లు సగటు. ఇప్పుడు వీళ్ళకి స్పేస్ ఏది లేదు, వాళ్ళకి స్పేస్. పబ్లిక్ స్పేస్, ప్రజావరణం పూర్తిగా మటుమాయం కావడం అన్నది ఇప్పుడు జరుగుతుంది. పర్యావరణం, భావావరణం, ప్రజావరణం అంతా పోతూ ఉంది. అది ప్రధానమైన సమస్య మీడియాలో వచ్చింది. ఇప్పుడు అసలు అంటే అనుకోకుండా మనం ఈ గూగుల్ వచ్చాం కాబట్టి అసలు దీనికి అసలు పరిష్కారం ఏంటంటారు మీ ఇదిలో? దీన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎవరు చొరవ తీసుకోవాలి? ఇటు ప్రభుత్వం చొరవ తీసుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలా, లేకపోతే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా ఇది అసలు జరిగింది ఇది గూగుల్ విషయంలో వాళ్ళు చెప్పేశారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయన చెప్పాడు. వీళ్ళు ఇప్పటికి దాదాపు గత 15 రోజులు దాని మధ్యలో మనం కూడా చెప్పాము. ఇప్పుడు విమర్శకులకు ఆ విషయాలు తెలుసు, ప్రజలకు తెలుసు కదా అందరికంటే ముఖ్యంగా. ఇప్పుడు ఒక్కొక్క పథకం ఎప్పుడు మొదలైంది, ఎన్ని పూర్తయ్యాయి, ఎన్ని అవ్వలేదు, ఈ విషయాలన్నీ తెలుసు కదా సార్. ప్రభుత్వాలు అనేది వ్యవస్థ శాశ్వతం సార్. పార్టీలు ముందు వెనుక కావచ్చు, కొన్ని ప్రభుత్వాలు 20 ఏళ్ళు 25 ఏళ్ళు జ్యోతి బోస్లాగా పాలించిన ఉండొచ్చు. అక్కడ వేరే ప్రభుత్వం కూడా 3 సార్లు నుంచి ఉంది. మోదీ గారు కూడా 3 సార్లు నుంచి ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ కూడా 30 ఏళ్ళు ఉంది. కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి వచ్చారు. దీని అర్థం ఏంటి అంటే గవర్నెన్స్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ పర్మనెంట్. అవి ప్రభుత్వ వ్యవస్థ శాశ్వతంగా ఉంటుంది, పాలక పార్టీలు మారుతూ ఉంటాయి. ఈ తేడాను గమనించకుండా 2 ఒకటే అనుకోవడం వల్ల, రెండవది ఒకరు పాలిస్తున్నారు ఓట్లు ఆధిక్యత తెచ్చుకొని అంటే దాని అర్థం ఇంకా మిగతా వాళ్ళు ఉండరు అని కాదు. అవును, అంతే కదా. అంతే. ఇప్పుడు ఈ అదానీ సెంటర్ గురించి, సారీ మన గూగుల్ సెంటర్ గురించి అదే చర్చ. అదానీ సెంటరా, గూగుల్ సెంటరా? అదే చర్చ. ఇప్పుడు ఏమైందంటే నిన్న ఇవాళే ఒక చైనా వెబ్సైట్లోను మన దానికి సంబంధించిన ట్రాన్స్లేషన్ మన తెలుగు వెబ్సైట్లోనూ దాంట్లో చూసా. చైనాలో ఇలాంటి సెంటర్ని సముద్రంలో పెట్టారట. ఓకే, అంటే అది రిలీజ్ చేసే రేడియేషను ఇవన్నీ తప్పించుకోవడం కోసం. అవును. ఇప్పుడు అంటే ఈ లెక్కను చూసుకుంటే ఇది మనకి పర్యావరణానికి కాస్త ఇబ్బందికరమైన, పర్యావరణానికి కొంచెంగా చాలా ఇబ్బంది. అమెరికాలో చాలా తీవ్రమైన వ్యతిరేకత, ఇంగ్లాండ్లో ఒక చోట పెట్టి ఇప్పుడు కన్స్ట్రక్షన్ దశలో ఉంది. ఇప్పుడు మన వాళ్ళు చెప్తుంది కూడా కన్స్ట్రక్షన్ అప్పుడు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని. కన్స్ట్రక్షన్ దశలోనే ఆ హింస, ఆ శబ్దాలు, ఆ భయంకరం భరించలేకపోతున్నామని అక్కడ తీవ్రమైన నిరసన వచ్చింది. సౌదీ అరేబియాలో నిరసన వచ్చింది, గ్రీస్లో నిరసన వచ్చింది. ఇలా చాలా దేశాల్లో వాళ్ళకి అదేమీ అంత తెచ్చి చాలా కల్పతరువు లాంటిది కాదు అది. అదొక ఇబ్బందికరమైన పరిశ్రమనే అది. ఇప్పుడు ఇదే సేమ్ వైజాగ్లో కూడా వస్తుంది. వైజాగ్లో కూడా ఆ సమస్యలన్నీ తప్పు. ఇంకొకటి, వైజాగ్లో ఇంతకుముందే పర్యావరణ సమస్యలు ఉన్నాయి. అంతెందుకు సార్, విశాఖపట్నం నిజంగా కామధేనువు లాంటి దాన్ని కాపాడుకోవడం మీద శ్రద్ధ పెడితే ఎంత బాగుంటుంది. వాస్తవం అంతే కదా. ఇప్పటికీ పూర్తిగా లేదు. ఉద్యోగులను కూడా ఉన్న వాళ్ళని తగ్గిస్తున్న పరిస్థితి. ఈ విషయాలు సూటిగా మనం ఎక్కడన్నా చూస్తున్నామా మీడియాలో? నా ప్రశ్న అది. ఏదో ఇక ప్రజాశక్తితో విషయాలు అందరూ ఇట్లాంటి వాటిలో తప్ప. కానీ అదేమో అందరికీ అందరికీ కాదు. ఎవరో కొంతమంది ఔత్సాహికవంతులైన ఈ యూట్యూబర్స్ వాళ్ళు దాన్ని బయటికి తీసుకొచ్చి, అంటే ఈ మధ్య కొంతమంది సంపాదకీయాలు చదవడం, ఆసక్తికరమైన వార్తలు చదవడం, వేరే వేరే విషయాలకు వెళ్ళకుండా ఇలా చేస్తున్నారు కాబట్టి కొన్ని బయటకు వస్తున్నాయి. కార్మికులు అయితే అప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు కదా. మీరు అన్నదానికి ఇంకొకటి కూడా చెప్పాలి. వైట్ హౌస్లో ట్రంప్ ఒక సమావేశం జరిపాడు. ఆ సమావేశానికి గూగుల్, మెటా వీళ్ళందరూ వెళ్ళారు. బ్యాక్ స్టోన్ ఇట్లాంటి వాళ్ళందరూ
వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏదో ఒక ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఇది కావాలి. అవును. రీగన్ ఉన్నప్పుడు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ దాని మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. తర్వాత హౌసింగ్ బబుల్, ఇప్పుడు ఏఐ బబుల్ అనేది నడుస్తుంది. సో ఏఐ అనేదానికి మేము మ్యాక్సిమం పెట్టుబడులు పెడతామని గూగుల్ వాళ్ళు 25 బిలియన్లు, మెటా వాళ్ళు 15 బిలియన్లు ఇలా చేస్తే ట్రంప్ కూడా మేము ఇవన్నీ వాళ్ళ అధికార వైట్ హౌస్ దాంట్లో చూసినవి నేను చెప్తున్నాను. మేము అన్నింటినీ మిమ్మల్ని ప్రోత్సహిస్తాము ఈ పద్ధతిలో వాళ్ళు చెప్పారు. ఇందాక మీరు చైనా తీసుకొచ్చారు. ఎందుకైతే చైనా అమెరికా అంతర్జాతీయ వాణిజ్యంలో కానీ వీటిలో కూడా వాటి మధ్య పోటీ నడుస్తుంది. సో ఖచ్చితంగా అమెరికాగా చైనా మీద ఆధిపత్యం సాధించే ఏఐ రంగంలో దానికి విస్తరణ చాలా అవసరం అవుతుంది. సో భారతదేశానికి చైనాకి ఎలాగో వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ మధ్య మోదీ గారు చైనా వైరుధ్యాలు ఉన్నా కూడా చైనాకి వెళ్ళారు. ఎందుకంటే రెండు గొప్ప దేశాలు సార్, రెండు ప్రాచీన చరిత్ర కలిగిన దేశాలు. ఇవన్నీ ఎప్పుడు కళ్ళు తెరవకముందే నాగరికత ఉన్న దేశాలు, సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇండియాను దానికి సాధనంగా చేసుకోవడం ఉపయోగం అన్నది ఒక వ్యూహం కూడా దీంట్లో ఉంది. ఇంకొకటి ఏమో సముద్ర తీరం చాలా పెద్దది మంది, ఈ ఆగ్నేషియన్ సీ లింక్ అనేది కూడా ఒకటి ఉంది. సో నేను చెప్పేది కాదు, మీరు మీడియా అన్నారు కాబట్టి అదానీ గారికి సంబంధించిన లేదా యాజమాన్యంలో ఉన్న ఎన్డీటీవీలోనే ఈ ఒప్పందం కుదిరిన రోజే గూగుల్ ఏఐ ఛాలెంజెస్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఇట్లాంటి పద్ధతిలో ఒక వ్యాసం ప్రచురించారు వాళ్ళ వెబ్సైట్లో. దాంట్లో 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, సెంటర్ పెట్టినంత మాత్రాన మనకు దాని మీద ఆధిపత్యం వచ్చినట్టు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ చేయరు, నష్టం ఉంటుంది. ఎందుకు అంటే భారతదేశం యొక్క వ్యాపారాలు, కంపెనీలు, ఈ డేటా అంతా వాళ్ళు తీసుకునేటటువంటి ఒక అవకాశం పూర్తిగా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే డేటా సెంటర్ నడిపేది పూర్తిగా వాళ్ళే కాబట్టి. మూడవది అల్గోరిథమ్స్ సావరినిటీ మనకు లేదు, వాళ్ళు ఇవ్వరు. ఇస్తే వాడు ఆధిపత్యం. మీరు ఇందాక పర్యావరణం గురించి అడిగారు. పర్యావరణం మీద నీళ్లు, కరెంట్ ఇవి రెండు ముఖ్యంగా ఎక్కువ ఖర్చు అవుతాయని. కాదంతేం కాదని లోకేష్ గారు ఏదో చెప్పారు కానీ ఓకే. ఈ డేటా సెంటర్స్ ఎంత వాటర్ వాడతాయి అన్నది ప్రొప్రటోరియల్ సీక్రెట్, బయటికి రావు ఎప్పటికీ. అది సీక్రెట్. వాళ్ళ ఒప్పందం ప్రకారమే అది యాజమాన్య రహస్యం, పేటెంట్ ట్రేడ్ సీక్రెట్ లాగా, దాన్ని అడగకూడదు. సో ఇంక అది ఎవరి చేతుల్లో ఉంది? మీకు అక్కడ సావరెనిటీ, ఎకనామిక్ సావరెనిటీ కూడా ఒక విధంగా వాళ్ళు మన డేటా తెలుసుకునే ఒక అవకాశం లభిస్తుంది. మన పర్యావరణం మీద వాళ్ళకి ఆధిపత్యం లభిస్తుంది. మన గర్భిత మార్గాలు ఎంత దూరం పోయాయో అది పూర్తిగా వాళ్ళ అదుపులో ఉంటుంది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సత్యం చెప్పాడు ఆ రోజు. ఏమని అంటే, వాళ్ళు కూడా మొదట చెప్పలేదు, ఇవి చర్చ జరిగాక సింగపూర్కి వెళ్ళి అదానీ గారు సీ కేబుల్ వేసేటటువంటి అవకాశం కుదిరించుకొని వచ్చారు కాబట్టే అదానీ వల్లనే ఇది కుదిరింది. తను ఉన్నప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాడు ఆయన అని. కాబట్టి ఆ ఏర్పాటు చేయడంలో అదానీ చొరవ తీసుకున్నారు అనేక విషయాలు. నిన్న కూడా వచ్చింది కదా ఉదాహరణకు, ఎల్ఐసి నుంచి 33,000 కోట్లు ఇచ్చారని. అప్పుడు ఒక విషయం మీడియాలో ప్రముఖంగా హైలైట్ కాలేదు, ఒక పత్రిక మాత్రమే రాసింది. ఏమనంటే 2014లో, అంటే ఈ ప్రభుత్వం రాకముందు ఎల్ఐసి కార్పొరేట్లలో పెట్టే పెట్టుబడి 1.4 lakh crores. 2023లో పెట్టిన పెట్టుబడి 15 lakh crores. అంటే కార్పొరేట్లకు ట్రాన్స్ఫర్ అయ్యే ఒక విధంగా అంతే కదా. ఎల్ఐసి అంటే మీకు నాకు బీమా అనుకుంటున్నాం, నిజంగా ధీమా వాళ్లకు అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు, అంతే కదా. దాని కొనసాగింపు ఈరోజు పత్రికల్లో మీరు వార్త చూస్తారు. దేశంలో ఉన్న బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు విదేశీ పెట్టుబడులకు, ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కు ఓపెన్ చేయాలి. 12 బ్యాంకులు ఉన్నాయి పెద్దవి. ఈ బ్యాంకుల్లో 170 లక్షల కోట్ల డబ్బు ఉంది. 170 లక్షల కోట్ల డబ్బున్న ఈ బ్యాంకులు విదేశీ పెట్టుబడుల చేతుల్లోకి పోతే ఇవన్నీ పోయినట్టే. అది ఇందాక మనం చెప్పింది టెక్నాలజీ. సార్ నా ప్రశ్న ఏమంటే, సార్ తెలుగులో ఇంగ్లీష్లో ఇన్ని పత్రికలు వచ్చాయి, ఇన్ని సైట్స్ ఉన్నాయి,
దీని లోతుపాతలు ఎంతమంది చెప్తున్నారు? అసలు తెలిసిన వాళ్ళే లేరు, ఎడిటర్లు అంటే ఇలాంటివి తెలిసా తెలియదా కూడా ఇప్పుడు ప్రస్తావన కూడా రాకుండా చేస్తున్నారు. విషయం. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రకరకాల తిట్లు, అని వీడు తిట్టాడు, ఈయన ఆయన తిట్టాడు, దీంతోనే సరిపోతుంది. టాపిక్ డైవర్షన్ తప్ప ఇంకోటి డైవర్షన్ ఎక్స్పర్ట్స్గా తయారైంది. ఎక్కడైతే అది బయటపడుతుందో అని చెప్పేసి వీళ్ళు అనవసరమైన వాటి మీద చేస్తుంటే ఇది సరిపోతూ ఉంటుంది. నిజమైన ప్రజా ప్రయోజనాలు, ప్రజా శ్రేయస్సు మరుగున పడిపోతూ ఉంటుంది. సో అంటే ఈ ఇదిలో ఇంకొక టాపిక్ తీసుకొస్తాను, అంటే ఇది కొంచెం సీరియస్ టాపిక్ వచ్చేసాము. ఇంకొకటి కొంచెం లైటర్ వెయిన్లో కాదండి, అది సీరియస్ టాపిక్కే. ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు ఆంధ్రప్రభ మీద ఎంత పోరాడారో మీకు తెలుసు. ఆయన ఆవిడ ఇది మీద కోర్టుకి వెళ్ళడం ఇది, కానీ అది అప్పట్లో దాన్ని సెన్సేషన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, అది ఆసక్తిగా చదివారు. దీంట్లో ఎవరి గెలుపు, ఎండమూరి వీరేంద్ర గారికి గెలుపా లేకపోతే ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారికి గెలుపా అనేది, ఆ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో ఆసక్తిగా చూశారు తప్ప ఈ ఇద్దరి మధ్యలో జూరి ఒకళ్ళకి సపోర్ట్ చేసి ఒకళ్ళకి సపోర్ట్ చేసి చేయలే. చివరికి ఆ పత్రిక కూడా చేయలే. అప్పటి పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు పూర్తిగా మనం అనుకున్నట్టు టోటల్ డైవర్షన్ టాపిక్ అయిపోయి అసలు విషయాలు బయటికి రావట్లేదు. దానివల్ల నష్టం మన సమాజానికే, మనమే నష్టపోతున్నాం తప్ప మన భవిష్యత్ తరాలు నష్టపోతున్నాయి. అది ఇప్పటికీ ఈ పత్రికా యాజమాన్యాలు తెలుసుకుంటాయనే భ్రమణ. ఒకటి అప్పుడేమో మీరు అన్నట్టుగా సంచలనం కోసం మాకేం సంబంధం లేదు అన్నట్టుగా ఇరుపక్షాలను కూడా పెట్టి అలా చూసేవాళ్ళు. ఇందాక మీరు చెప్పినట్లాంటి హెడ్డింగ్స్ అవి పెట్టి మీరు చెప్పిన కేసే తీసుకుంటే దాంట్లో రెండో పక్షం ఏం లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్పేవాడిని, దయ్యాలు లేవని నిరూపించడానికి శ్మశాన వాటికి వెళ్ళిన వీరేశలింగం గారు ఆయన ఆత్మకథలో రాశాడు, నాయనలారా దయ్యములను భూతములను లేవు, మనుషులలో దుష్ట స్వభావం కలిగిన వారే భూత ప్రేతం అనే పద్ధతిలో ఆయన రాశాడు. నేను అప్పుడెప్పుడు చెప్పేవాడిని 80s ఈ ప్రసంగం. బహుశా వీరేశలింగం గారికి తెలీదు, తన పేరులో సగం పెట్టుకుని ఒక పెద్ద మనిషి వచ్చి దయ్యాలు భూతాలు ఉన్నాయని శాస్త్రీయంగా నిరూపించే ఒక నవల రాస్తాడని అంటే ఈయన కూడా వీరేంద్రుడే కదా అని. కానీ తమాషా ఏమంటే వీరేంద్రనాథ్ కూడా దానికి ఏం కట్టుబడలా. నేను ఏదో క్రేజ్ కోసం ఆసక్తి కోసం రాశాను తప్ప ఆయన తర్వాత జన విజ్ఞాన వేదిక సభలకు కూడా వచ్చి నేనేమి వాటి అన్నింటినీ కట్టుబడి వాటికే ఉండను. నేను అప్పుడు ఏదో క్రేజీగా లేదా ఇంకేదైనా చూసి ట్రెండ్ కోసం ట్రెండ్ పెంచడానికి నేను రాశానని చెప్పి ఆయన చెప్పాడు. సో దాని మీద రకరకాల అభిప్రాయాలు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు కూడా అలాంటి ఎలిమెంట్ ఇప్పుడు అంతేందుకు సార్, ఇప్పుడు చాలా ఎక్కువ ఎవరో అంటున్నారు మొన్న, చాలా ఎక్కువ కోట్లు కూపించేవన్నీ కూడా కాలంలో వెనక్కు తీసుకెళ్ళిపోయి భూతాలు దయ్యాలు అవన్నీ వచ్చేస్తున్నాయి కదా, దాంట్లో అంతే కదా, పుట్టుకొస్తున్నాయి కదా. అమితాబ్ బచ్చన్ గారు ఆయన ఎవరు అప్పటి అశ్వత్థామ యొక్క ఆధునిక రూపంగా కోట్లు సంపాదిస్తున్నాడు కదా. నమ్మకాలను నేనేం ప్రశ్నించట్లేదు, కానీ దేనికోసం అంటే నిజంగా సనాతన ధర్మం మహాభారతాన్ని విశ్వసిస్తే అశ్వత్థామ ఎవరి పక్షాన ఉన్నాడు? అశ్వత్థామ దుర్యోధనుడి తరఫున. అది అయిన తర్వాత దుర్యోధనుని కూడా జరిగిన తర్వాత అతను వెళ్ళి ఉప పాండవులను సంహరిస్తాడు. కరెక్ట్, అవునండి, అవును. ఉప పాండవులను సంహరిస్తాడు. సో టెర్రరిజం అనేది ఎప్పుడు అది దాన్ని చెప్తుంటారు చాలామంది. ఇప్పుడు ఆయన తీసుకొని వచ్చి పాజిటివ్ క్యారెక్టర్గా చేసి దీన్ని కొంతమంది పౌరాణికులు వ్యతిరేకిస్తూ కూడా నా ప్రశ్న అది కూడా కాదు, ఆ కథ కూడా కాదు. ఆధునిక కాలంలో అంశాలు పాతవి జోడించి ఎవరో అంటున్నారు, మీరు చెప్తే గతానికన్నా పోవాలి, లేకపోతే ఫ్యూచరిస్టిక్ ఫిలిమ్స్ అన్న తీయాలి. మామూలు వర్తమాన వాస్తవాన్ని చెప్పడం అనేది సమస్యాత్మకంగా మారింది. కాబట్టి చాలా వరకు దర్శకులు నిర్మాతలు విచిత్రంగా అశ్వత్థామలు అంటే నిజంగా అశ్వత్థామ కథ కనుక తీసుకుని ఉంటే సినిమా వేరేలా ఉండేది. కానీ అక్కడ అమితాబ్ బచ్చన్ తీసుకొచ్చేవాడికి అది కొత్త అంతే కదా రూపు మార్చుకుంది. సార్ భారతంలో అతి గొప్ప సన్నివేశం కింద చెప్తుంటారు తల్లి మనసుని ఏమని అంటే, అశ్వత్థామను తర్వాత పట్టి తీసుకొస్తారు ద్రౌపది ముందు. ఆమె నీకేమైందయ్యా, నా పసిపిల్లలు ఏం చేస్తారు, వాళ్ళని ఎందుకు చంపావని చెప్పిన తర్వాత సరే వాడిని తొందరగా పంపించేయండి, వాళ్ళ అమ్మ ఎంత బాధపడుతుందో అంటుంది.
చూడండి తల్లి మనసు. తల్లి మనసు అంత గొప్పగా ఆ. తిక్కన అలా రాశాడని ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి అన్నిట్లో మానవీయ సందేశము, మాతృత్వ మమకారం ఇట్లాంటివి ప్రధానంగా ఉండాలి. దాని బదులు విద్వేషము, అది వ్యక్తిగత విద్వేషము, మత విద్వేషము, లేదా ధనానికి సంబంధించిన పేరాశ, లేకపోతే మహిళలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ. కాబట్టి మీడియా లక్షణాలు పెరిగాయంటే మార్కెటైజేషన్. మీరు చూడండి సార్, మానిటైజేషన్ అనే పదం ఇప్పుడు చాలా ఎక్కువగా వచ్చింది కదా. ఇప్పుడు మానిటైజేషను తప్ప ప్రైవేటైజేషను, కార్పొరేటైజేషను, కమర్షియలైజేషన్ తప్ప హ్యూమనైజేషన్ ఎక్కడ ఉంది? హ్యూమనైజేషన్ అయిపోయింది. సో ఏదైనా బస్సు యాక్సిడెంట్ జరిగిందో లేకపోతే ఏదో రోడ్డు 2 లక్షలు ఎంతో ఇచ్చేయి అంటే మనం ఇమ్మీడియట్గా పరిహారం గురించి ఎంత ఇస్తారు ఏంటి, అదే దానికి అది విరుగుడు అన్నట్టుగా మనం నిజంగా పరిహారం ఇవ్వాలండి. కానీ ప్రజల మనసులు కూడా అలా మారిపోయాయి. ఇలా జరిగితే మనకి ఎంతో కొంత డబ్బులు వస్తుందనే స్థాయిలోకి అంటే మన ఆలోచనలు అలా తీసుకెళ్ళిపోయారు పాలకులు. అంటే అంటూ ఉంటారు, ఇప్పుడు ప్రజలు వాళ్ళు ఏం చేయాలి, వాడు చచ్చి చేయడం బస్సులో వెళ్ళే వాళ్ళు మామూలు వాళ్ళు అయింటారు. వాళ్ళు ఎలా బతకాలి, వాళ్ళ పిల్లలు ఎవరో పోతారు, కుటుంబం తలకిందులు అయిపోతుంది. ఇక్కడ పరిహారాలు ఇప్పుడు ఫ్రీ బీస్ అంటుంటారు చూడండి, అదే ఉచితాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు అది ఇది అని. సార్ ఇక్కడ ప్రశ్న, ఇప్పుడు గూగుల్కి 22,000 కోట్లు ఇచ్చి తెస్తున్నాం సార్ మనము. అవును సార్ గూగుల్కి 22,000 కోట్లు ప్రపంచ ప్రఖ్యాతమైన దాని దగ్గర తెచ్చిపెట్టిన వాళ్ళం, అక్కడ భూమి కోల్పోయిన వాడికో ఎవరికో ఏదో ఇస్తే అది కూడా ఎప్పటికి ఇస్తారో తెలియదు. ఇప్పటికి విశాఖ ఉక్కు వాళ్ళకే అనేక మందికి ఇంకా పునరావాసం సెటిల్ కావాలి. శ్రీశైలం ప్రాజెక్ట్ వాళ్ళకే అవ్వలేదు, ఇంకా పోలవరం దాకా రాలేదు. మనం ఈ కథలు ఎక్కడ మనకు పోలవరం అది కొనసాగుతూనే ఉంటుంది. అది కొనసాగుతూనే ఉంది. వాళ్ళ కోసం నేను చెప్తుంది ఏంటంటే, వీళ్ళకి సాయం చేస్తే వీటిని ఫ్రీ బీలు ఉచితమా అనుచితమా ఇలాంటి చర్చ. ఇంత చేసిన వాడు పోలవరం ముందు కంప్లీట్ చేయొచ్చు. ఎందుకు చేయరు మరి, దాని ముందు ఎందుకు చేయరు? ఏదంటే ఫారెస్ట్ 3 రాష్ట్రాల సమస్య అది ఇది అంటారు. అన్ని దేశమే మీ గుప్పిట్లో ఉంది కదా, దేశమే మీ గుప్పిట్లో ఉంది. అందరినీ మీరు కూర్చోబెట్టవచ్చు, చెప్పొచ్చు. పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీ ప్రభుత్వమే ఉంది. ఎందుకు తేల్చారు ఏ విషయమైనా కానీ? డబుల్ ఇంజన్ కదా, అదే డబుల్ ఇంజనా, ట్రబుల్ ఇంజనా, బబుల్ ఇంజనా, అదే దట్ ఈస్ టు బి సీన్. ఇప్పుడు 1.5 ఏడాదిన్నర అయిపోయింది. విధానాలు తప్పకుండా తెలుగు రాష్ట్రాలు ప్రజాస్వామికంగా లౌకికంగా ఉండే రాష్ట్రాలు, బీజేపీకి బలమైన రాష్ట్రాలు కాదు. అందువల్ల వాళ్ళకి ఎక్కువ ఆసక్తి లేదా మనకు తెలియదు. కానీ ఈ రాష్ట్రాలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను విడిపోయిన తర్వాత రాజధాని రహితమైన దాన్ని కేంద్రమే కనుక చొరవ తీసుకొని ఒక పట్టాలు ఎక్కించి ఉంటే సగం సమస్యలు ఉండేవే కాదు. అంటే వాళ్ళకి అక్కడ పట్టు లేదు కాబట్టి ఆ రాష్ట్రాల్లో లేదు కాబట్టి అదే నేను ఇందాక మిమ్మల్ని అడిగా కదా, మిగతావన్నీ వదిలేయండి. సనాతన ధర్మాన్ని అంత నమ్మేవాళ్ళు వెంకన్న కొండ మీద జరిగితే దాని గురించి మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నారు, కానీ ఢిల్లీ వెళ్ళి మాట్లాడద్దా రామచంద్రరావు? మోదీ మాట వరుసకు మోదీ గారికి చెప్పి ఏదో ఒకటి దాన్ని పరిష్కారం చేద్దాం అనాలి కదా. ఇంకోటి సుబ్రహ్మణ్య గారు, ఆ పరకామణిలో చోరీ చేసిన రవికుమార్ అనే అతను ఒక మఠం తరఫున అక్కడికి వచ్చాడు. కొన్ని సంవత్సరాలుగా ఆయన చేస్తున్నాడు అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు, ఇంకా ఇతరులు కూడా చెప్తున్నారు. మరి వాళ్ళని గురించి కూడా విచారించాలి కదా. ఆ మఠం వాళ్ళు దీని మీద ఏమైనా స్పందించారా? ఇంతవరకు పేరు కూడా వచ్చింది, ఆ మఠం పేరు అన్నీ వచ్చి ఏం లేదు. పైపచ్చు ఆయన వ్యక్తిగత హోదాలో వచ్చారని దులిపేసుకుంటారు. వ్యక్తిగత హోదాలో మీకు అక్కడ చోటు కల్పించిందే ధార్మిక సంస్థ తరఫున, అంతే కదా. అక్కడ భూములు కూడా ఇచ్చారు కదా. వాళ్ళ పేక మీదకి వస్తుందంటే ఆ రకంగా చెప్పే అవకాశం. అందుకే నేను చెప్తుంది ఏంటంటే, కొన్ని పరిషత్తుల వాళ్ళు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాదిస్తున్నారు. మంచిది, ఎవరి సొమ్మైనా పోకూడదు, అందులో భక్తితో ఇచ్చిన సొమ్ము పోకూడదు. కానీ మీరు అది లడ్డూ సమస్య అయినా, తొక్కిసలాట్ సమస్య అయినా, ఆవుల సమస్య అయినా, ఇప్పుడు చోరీ సమస్య అయినా, ఇవి కూడా రాజకీయ వివాదాల్లాగా మార్చుకుంటున్నారే. కానీ పరిష్కారాలు పోనీ వైసీపీ టీడీపీ అంటే ప్రత్యర్థులు అనుకుందామంటే, బీజేపీ కూటమిలో వచ్చి వాళ్ళెందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు? వాళ్ళెందుకు తెలుగుదేశం ఇక్కడ చంద్రబాబుతో మాట్లాడవచ్చు, అక్కడ మోదీతో మాట్లాడవచ్చు కదా.
మీరే చెప్పాలి ఏమన్నా వాళ్ళందరితో బాగా పరిచయాలు ఉన్న వాళ్ళు కాబట్టి. మనం చెప్పేంత ఊరికేనా చెప్తాం, మనం చెప్పేంత ఇదిలో ఆ స్థాయిలో ఇవాళ రాజకీయాలు, మత వ్యవహారాలు, నమ్మకాలు, సామాజిక అంశాలతో సహా మీడియాకు ఒక ముడిసరుగ్గా మారిపోయాయి తప్ప ప్రజాశ్రేయస్సు దృష్ట్యా వీటిని ఎలా చెప్పాలి, ఒక సహేతుకమైన శ్రేయోదాయకమైన పద్ధతులు ఎలా నడపాలి అన్న దృష్టి లేకుండా పోయింది. దానివల్ల ఈ సమస్యలు, హుందాతనం, వ్యక్తిగత జీవితంలో హుందాతనం తగ్గిపోయింది. ఆ హుందాతనం లేదు. ధనమే సర్వస్వం అనేది ఎప్పుడైతే మీకు పెరిగిందో దానివల్ల కూడా ఇందాక చెప్పా కదా, ఎన్నికలు అనగానే బేరసారాలు మొదలైపోతున్నాయి. నువ్వు తప్పుకుంటే ఇది లేదు అంతే కదా. విచిత్రంగా నేను గెలవాలి అనుకుంటే బలానా వాడు నుంచుంటే నేను గెలుస్తాను అనుకుంటే అక్కడ ఒక డబ్బు ఇచ్చి మరీ నుంచోబెడుతున్నారు కదా అక్కడ. అది కూడా అది ఎప్పటి నుంచో ఉంది. వాస్తవంగా ముందు నుంచి సర్వేలతో ఒపీనియన్ బిల్డింగ్, బిగ్ డేటా. ఇప్పుడు అవును, ఈ బిగ్ డేటా తెప్పించడము, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల సుబ్రహ్మణ్యం గారు అనే పెద్ద మనిషి ఏ సినిమాలు చూస్తాడు, ఏ గుడికి వెళ్తారు, ఆయనకి ఎవరు ఈ సమాచారం అంతా తెలుస్తుంది. నేను ఇప్పుడు మీ స్టూడియోకి రావడానికి నేను ఏ మార్గంలో వచ్చాను అన్నీ ఉంటాయి. కాబట్టి నన్ను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, చాలా తేలిక అయిపోయింది. చాలా తేలిక అయిపోయింది. సో దానివల్ల వచ్చిన పరిణామాలే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో మనం సాంకేతిక నైపుణ్యాన్ని మనం ఏమి వ్యతిరేకించాం, కానీ మీడియాలో వచ్చిన ఈ ధోరణులు మటుకు ఇబ్బందికరమైనవి. మూడవది, మీరు సుప్రీంకోర్టు అలాగే ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు ఇవి కనుక పోరాడి ఉండకపోతే ఇప్పుడున్న మాత్రం స్వేచ్ఛను, చర్చను కూడా అనుమతించగలిగిన స్థితిలో ప్రభుత్వాలు లేవు. భవిష్యత్తులో అసలు ఉండదేమో, ఉండవు. అందుకనే కదా ఎప్పటికప్పుడు భగత్ సింగ్ తన జైల్లో ఉన్నప్పుడు ఆయన విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. నేను భగత్ సింగ్ బుక్ కూడా వేసాను, చాలా పాపులర్, 7-8 ప్రింట్స్ కూడా వచ్చింది. కొటేషన్స్ అవి ట్రాన్స్లేషన్స్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భగత్ సింగ్ ఇంపాక్ట్ కూడా అందులో ఉంటుంది. ఆయన అనేకం రాసుకున్నాడు. ఏది ఉరి తీయబోతారని తెలిసి కూడా నోట్స్ రాసుకున్నాడు. పౌండ్ స్టెర్లింగ్ ఎన్ని రూపాయలు ఉంటాయి, ఒక చోటికి ఎలా వెళ్ళాలి, గ్రీక్ ఇలా, ఇవన్నీ రాస్తూనే ఉన్నాడు ఆయన జైల్లో ఉన్నంతకాలం. వాళ్ళ నాన్న పలకరించడానికి వస్తే కూడా ఫలానా గ్రంథాలయంలో ఫలానా పుస్తకాలు దొరుకుతాయి, మీరు తీసుకురండి అని చెప్పేవాడట. అలాంటి ఆయన ఒక వాక్యం రాసి పెట్టుకున్నాడు, స్వేచ్ఛ అనే వృక్షాన్ని యోధుల రక్తంతో ఎప్పుడూ తడుపుతూ ఉండాలి అన్నట్టు. గొప్ప పదం ఉండేది. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, హక్కులు, స్వాతంత్రం, ఇట్లాంటి వాటిని కాపాడుకుంటూ ఉండాలి, వాటి కోసం పోరాడుతూ ఉండాలి, వాటి కోసం కొన్ని భరించాలి. అది జరగాలి. సో ఆయన ఆ విధంగానే వాళ్ళ నాన్న ఆయన్ను జైలు నుంచి తప్పించడానికి చివరి దశలో ఒక క్షమాభిక్ష. వాళ్ళ నాన్న కూడా స్వాతంత్ర యోధుడు, గొప్పవాడే. అప్పుడు ఒక లేఖ రాశాడు, నాన్న నేను గర్వకారణంగా భావిస్తాను, నా ప్రాణాలు అర్పించి ఉరికమ్మ. మీరు ఎలా చేశారు నాన్న, మీరంటే నాకు అపారమైన గౌరవము, ఈ క్షమాభిక్ష మీరు ఎందుకు అన్నారు తండ్రి అనేది దీంతో, కానీ ఎలా అనగలిగారు అసలు మీరు నన్ను చూడడానికి వస్తే కూడా నేను మీ మీద కోపడతానేమో అని నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాన్న. అమ్మని తీసుకురాకండి అన్న, అమ్మని చూస్తే భరించలేనని కూడా అందులో రాస్తాడు. హౌ హ్యూమానిటేరియన్ అండ్ పేట్రియాటిక్. ఇప్పుడు మనం పేట్రియాటిజం, దేశభక్తి, భారత్ మాతాకి జై అంటాం. విస్మరించాల్సిన పదాలు ఇప్పుడు. అంతే కదా. భారత్ మాతాకి జై అన్నప్పుడు భారత మాత, రత్నగర్భ, వీటన్నిటిని మనమే కదా కాపాడుకోవాలి. ప్రతిదానికి మన పీపీపీ అని వాళ్ళ నుంచి ఇంక మన బ్యాంకులే తీసుకొని వచ్చి మనం ఎఫ్డిఐలు ఇస్తుంటే ఇంకా భారత మాత, రత్నగర్భ ఇంకేముంది సార్, మా రత్నాలన్నీ ఊరికనే అన్నీ అంటే డిస్కషన్లో చెప్తున్నా. ఇవన్నీ నేరుగా అని కాదు. నా ఈ పాయింట్స్ మీడియాలో హైలైట్ అవుతున్నాయా? అసలు లేవు కదండి, అసలు లేవు కదా. అసలు ఆ జోలికే పోవట్లేదు కదా. ఇప్పుడు రాయాలన్నా కూడా అదే చెప్తున్నా కదండి, 15 వాక్యాలు కూడా ఉండదండి ఎడిటోరియల్ ఈరోజు. అవును, అసలు తీసేస్తే పోతుందని కూడా ఒక సంపాదకుడు, చాలా ప్రసిద్ధ సంపాదకుడు, తెలుగులో అత్యధిక పత్రికలకు సంపాదకత్వం వహించిన ఆయన ఇప్పటికీ ఉన్నారు. ఆయన ఒక మాట రాశారు, చెప్పాడు ఇంటర్వ్యూలో. ఆ పత్రిక పెట్టిన కొత్తలో వాళ్ళ అధినేత, అసలు సంపాదకీయం రోజు రాయడం అవసరం అంటావని అడిగట.
నాకు ఉంది అనుభవం. రోజు రాయటం ఎందుకు, ఎప్పుడన్నా ఏదైనా చెప్పాలంటే ఒక చిన్నది ఒకటి పెడితే సరిపోతుంది కదా. ఇంకొకటి, ఎడిటోరియల్ ఈజ్ సో సాక్రోసెంట్, పరమ పవిత్రమైందని చెప్పేవాళ్ళు కదా. అమెరికాలో ఒక సేయింగ్ ఉంది, లెట్ మీ కంట్రోల్ ది హెడ్లైన్స్ హూ ఎవర్ రైట్స్ ది ఎడిటోరియల్ అని. పతాక శీర్షికలు నేను అది నియంత్రిస్తాను, సంపాదకే ఎవరన్నా రాసుకొని అని. కానీ ఆ ఎడిటోరియల్ని కూడా అడ్వర్టోరియల్ అనే పదం తీసుకొచ్చారా? అంతే కదండి. ఎడిటోరియల్ మీన్స్ ది ఒపీనియన్ ఆఫ్ ది పేపర్, అది మీడియా. అడ్వర్టోరియల్ ఏంటండి అంటే ఎడిటోరియల్ కూడా మీరు రాసుకోమన్నట్టుగా చెప్పి అసలు అడ్వర్టోరియల్ అనే పదాన్ని మనం ఎలా అద్భుతంగా సృష్టించారు కదా, రాస్తున్నారు కదా. సో మనం ఏ ఎడిటోరియల్ పేజీలు చూసి ఏ వ్యాసాలు చదివి ఊగిపోయామో. ఒక 20 ఏళ్ల కిందట కనీసం ఆ పేపర్లు కట్ చేసుకొని ఐఏఎస్లు కావాలనుకున్న వాళ్ళు, లేకపోతే ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు ఉత్తేజం పొందారు. ఇప్పుడు ఆ పేజీలో ఒక నిర్జీవ నిస్సార, దాంతో నిండిపోతున్నాయి. నిస్సార కంటే ఇంకేమైనా ఇంకా పెద్ద పెద్ద పదాలు వాడవచ్చు, అది కూడా పొసుగుతుంది. నిస్సారమే కాదు, దుష్ప్రచార సాధనాలు, అసత్య సోపానాలుగా మారిపోతున్న పరిస్థితి కూడా చాలా వరకు. లేదా ఒక పార్షికత్వం, అంటే మీరు ఇటుంటే ఆ గట్టును ఉంటావా, ఈ గట్టును ఉంటావా అని, ఆ గట్టును ఉంటే ఒకటి, ఈ గట్టును ఉంటే అది జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు అంటే ఈ పత్రికలు ఇలా మారిపోవడానికి కారణం మనం ఈ వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, రాజకీయాల్లోకి వ్యాపార శక్తులు రావడం, నేరపూరిత వ్యక్తిత్వాలు ప్రవేశించడం, ఇవన్నీ ఓకే అండి. కానీ పత్రికా యాజమాన్యాలు అలా లేవుగా. వాళ్ళకంటూ నిర్దిష్టమైన ఒక పద్ధతి విధానంతో వచ్చినవేగా ఇప్పుడున్న చాలా పత్రికలు. వాటికి ఎందుకు బాగుండవట్లేదు? అంటే 2 విషయాలు. అంటే చాలామంది ఏమంటుంటారంటే, ఈ మధ్య మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు ఒక సభలో మాట్లాడుతూ పాత్రికేయులు ఇవన్నీ కాపాడాలంటే వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి సార్, యాజమాన్యాలు కదా నిర్ణయించేది. మనం ఏం మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు కెమెరాలు తీసుకుంటాయి, కానీ వాళ్ళేమే దీన్ని చేయలేరు కదా అని నేను అన్నాను. కానీ మీరు అన్నట్టుగా స్వాతంత్రం వచ్చిన మొదట్లోనే రాజ్యాధ్యక్ష కమిషన్ వేసింది నెహ్రూ ప్రభుత్వం. అప్పటికే గుత్తాధిపతుల చేతుల్లోకి పత్రికలు పోతున్నాయని, దాన్ని ఎలా అదుపు చేయాలి అనే దాంతో జస్టిస్ కాదు, మన జర్నలిస్ట్ చలపతిరావు కమిషన్, రాజ్యాధ్యక్ష కమిషన్, ఈ కమిషన్లన్నీ కూడా మీడియా మొనాపలి ఉండకూడదు, క్రాస్ మీడియా ఓనర్షిప్ ఉండకూడదు అని ఇవన్నీ చెప్తూ వచ్చారు. కానీ ఇవన్నీ లోఫ్టీ ఐడియల్స్, పవిత్ర ఉదాత్త ఆశయాలుగానే మిగిలిపోయినాయి. దాదాపు అన్నీ ఇదిగో హిందుస్థాన్ టైమ్స్ బిర్లాది, పలానాది టాటాది, అది బెన్నెట్ కాల్మాన్ మంది, డక్కన్ హెరాల్డ్ ఇంకొకరిది, డక్కన్ క్రానికల్ పలానా వాళ్ళది, తిక్కబారపు వాళ్ళది, ఇలా ఇది జరిగిపోయింది. సో మీకు ఇందాక అమృతాంజనం రెఫరెన్స్ కూడా చెప్పారు. టు హిస్ డే, ఆ రోజున ఆయన కూడా ఒక చిన్న కానీ దేశభక్తుడు కూడా. స్వాతంత్ర యోధుల్లో కూడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. అది గాంధీజీ బిర్లా హౌస్లోనే కదా ఉన్నాడు. కాబట్టి ఎనీవే స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పత్రికలు ఏర్పడిన తరం ఒకటైతే, ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ ఒక ప్రజాస్వామ్యము, కొంత చైతన్యం, అది ఇది అన్న దాంతో వచ్చింది ఒకటైతే, ఈ 2 ఇప్పుడు వెనకపట్టు పట్టాయి పూర్తిగా. ఇప్పుడు పూర్తిగా కార్పొరేట్ మార్కెట్ డ్రివన్ మీడియా. నేను 2002 అప్పుడు మా మీడియా మాయాజాలం బుక్ నామ్ చామ్స్కి దాన్ని తెలుగు చేశాను. అది 5-6 ప్రింట్స్ కూడా వచ్చింది. దాంట్లో ఏమంటే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్, అంగీకార సృష్టి. అంటే మనకు కుక్కపిల్ల అమాయకుడిలాగా, అంటే మేకపిల్ల కాదు కుక్కపిల్ల, కుక్కపిల్ల అని అందరు చెప్తే నిజమే కుక్కపిల్ల ఏమో వదిలేసి వెళ్ళిపోయినట్టుగా ఒక అంగీకార సృష్టి. ఈ ముఖ్యమంత్రి గొప్ప, ఈ ప్రధానమంత్రి గొప్ప, ఈ ప్రభుత్వమే గొప్ప, ఇటువైపే గొప్ప, ఇదే గొప్ప అని రోజు చెప్తున్నారు అనుకోండి. ఏమో నిజమేనేమో అని నమ్మడమో నమ్మకపోవడం. కాకపోతే ఈడు కాకపోతే వాడండి, మళ్ళీ 2 ఆప్షన్స్, ఇంకా వేరే మల్టిపుల్ క్వశ్చన్స్ లేవు అనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ కాదు, డిఫెక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కంటెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ కంటెంట్. యు మే బి రిమెంబరింగ్ నీరారాడియా ఉదంతము అప్పుడు చాలా తీవ్ర సంచలనమైంది. టాటా అంతటి వాడు కోర్టుకు వెళ్ళి నాకు రక్షణ అడిగాడు. ఆ ఉదంతంలో ఎవరిది ఏం ఫిర్యాదు లేదని వదిలేశారు.
ఇప్పుడు మళ్ళీ ఏ రాజ్దీప్ సర్దేశాయో అట్లాంటి వాళ్ళు కూడా తమ అభిప్రాయాలు వివిధ ఇంటర్వ్యూలలో వాటిలో చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఫ్రీ మీడియా అన్నది నిజానికి ఫ్రీ కాదు. ఇట్ గాట్ ఇట్స్ ఓన్. పీపుల్స్ మీడియా కొద్దిగా గొప్ప సోషల్ మీడియాలో ఇప్పుడు మీలాంటి వాళ్ళు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే ఓ ప్లాట్ఫామ్. ఇందులో అభిప్రాయాలు కొన్ని ఏకీభవించవచ్చు, ఎన్ని లేకపోవచ్చు. ఒక విండోకి ఒక విండో ఉంది. దీన్ని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అందులో సందేహం లేదు. రాను టెక్నాలజీ వల్ల కూడా అమెరికాలో పత్రికలు, బ్రిటన్లో పత్రికలే ఇప్పుడు మూతపడిపోయి ఆన్లైన్ పత్రికలుగా పరిమితం అవుతున్నాయి. నేను ఫార్చునేట్లీ వీక్లీ ఉన్నప్పటి నుంచి అన్నీ నేను చాలా దశలు నేను చూశాను. వాస్తవంగా చాలా దీంట్లో వేరే పత్రికలు వేరే వీటితో కూడా నాకు తగినంత సంబంధాలు, పరిచయాలు, మీలాంటి మిత్రులు ఉన్నారు. కాబట్టి ఇట్స్ అండర్ గోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ విలువలే కాదు, అసలు వ్యవస్థ యొక్క మనుగడ కూడా ఒక విధంగా మారిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు మీడియా రూల్స్, ప్రింట్ మీడియా రూల్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంది. రీడిఫైన్ చేసుకోవాల్సిన, రీడిస్కవర్ చేసుకోవాల్సిన, రీఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన, మళ్ళీ స్థాపించుకోవాల్సిన ఒక తరం అంటే 1940 నుంచి 50 దాకా ఒకళ్ళకి ఒక పత్రిక అలవాటైతే ఆ పత్రిక చదివితే కానీ కాఫీ తాగని వాళ్ళు ఉన్నారు. అంటే మొన్నటి ఈనాడు దాకా కూడా 1990 దాకా కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ పత్రిక చదివితే కానీ నాకు నిద్ర పట్టదనే ఒక్కళ్ళు లేరు ఇప్పుడు. సార్ అప్పుడు ఆ మిత్రుడు ఎవరో శీర్షిక పెట్టినట్టుగా నా వార్తలు నా ఇష్టం నా వార్తలు నా ఇష్టం అన్నది ఒకప్పుడు జోక్, ఇప్పుడు అది నిజం. అవును, నా వార్తలు నా ఇష్టం, అద్భుతంగా పెట్టారు. నా వార్తలు నా ఇష్టం, నా టీవీ నా ఇష్టం, నా ఛానల్ నా ఇష్టం, సత్యంతో నాకు నిమిత్తం లేదు. కనీసం వేరే దాన్ని కూడా నేను కనీసంగా దానివల్ల వస్తున్నాయి. నేను నాకు సంబంధించిన ఒక అభిప్రాయం, అదే జవహర్లాల్ నెహ్రూ ఒపీనియన్ చాలా అదే కదా. నేను చెప్తాను, నా అభిప్రాయంతో విభేదించినా సరే ఆ విభేదాన్ని చెప్పే హక్కు నీకు ఉండాలని నేను పోరాడతానని. అది అప్పుడే కదా మజా. నన్ను మీరు బలపరిచి నేను బలపరిచి ఒక అవుట్కమ్ వచ్చేది అప్పుడే. దాని ఒక సొల్యూషన్ వచ్చేది, సొల్యూషన్ వచ్చేది. ఇప్పుడు సొల్యూషన్స్ రావట్లే, సొల్యూషన్స్ నుంచి కొత్త ప్రాబ్లమ్స్ అంతే కదా. దాచిపెట్టడం, తొక్కి పెట్టడం, అది ఇది మారాలి. ఇది మారితే తప్ప ఇది అవ్వదు. ఇక మారే అవకాశాలు కనిపించట్లేదు. అంటే దిగజారుస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ ప్రధానమైందో ప్రజా శ్రేయస్సు కాకుండా అప్పుడు ఇది అవుతుంది. ఓకే, మీరు అన్నట్టు ఆల్టర్నేట్ ఫోర్సెస్ ఉన్నాయి. నేను అనేవాడిని సరదాగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, లెఫ్ట్ మీడియా అంటారు కదా. ఇప్పుడు మాదే మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఎందుకంటే ఇద్దరివి కొద్దిగా గొప్ప ఇచ్చేది మేమే. అవును, ఇప్పుడు వామపక్షాలు ఏమో అధికారంలోకి రావు ఇప్పట్లో. వచ్చినా కాబట్టి ప్రజలేంటి, వీళ్ళు విశాఖ ఉక్కు పెట్టినప్పుడు రాజీనామా చేశారు. ఇప్పుడు కూడా దాన్ని కాపాడాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. స్టేక్స్ లిమిట్, పబ్లిక్ స్టేక్ తప్ప ప్రైవేట్ స్టేక్స్ ఇక్కడ ఏం లేవు. ఎప్పుడైతే మీకు ప్రైవేట్ లింకులు, ప్రైవేట్ స్టేక్స్ ఉంటాయో ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడాక కామెంట్ చేద్దాం, ఎందుకైనా మంచిది. ఒకసారి పెద్ద ఆయన కనుక్కున్న తర్వాత స్పందిద్దాం, అప్పుడే చేద్దాం, లేకపోతే మనకి ఎందుకు వచ్చింది మళ్ళీ వాళ్ళు ఏమంటారు. అదే అండి. చివరిగా ఏంటంటే మీకు వచ్చి చెప్పాలి తప్పకుండా. మీరు ఉషశ్రీ గారి అల్లుడు గారు కదా, వైజయంతి గారు. మరి ఇప్పుడు ప్రవచనకర్తలు వీళ్ళు వచ్చారు చాలామంది. చెప్తున్న వాళ్ళు మంచివాళ్ళు, గొప్పవాళ్ళు. కొన్ని తప్పులు కూడా చెప్తారు. వాళ్ళు చెప్పినవన్నీ అని నేనేం అనను. కానీ ఆకాశవాణి గల ఉషశ్రీ గారు ఎంత పాపులరు. ఆయన వాయిస్, దాని మిమిక్రీ బ్రహ్మాండంగా పెరిగిపోతున్నాడు. హనుమంతుడు ఆశ్చర్యాలతో, సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు సీతారాములు అంటుంటే జనం ఊగిపోయేవాళ్ళు కదా. కానీ అన్ని చెప్పినా కానీ ఎప్పుడు పెద్ద వివాదాలు ఏం కాలేదు. లేవు. హేతువాదులైనా తీవ్రంగా విభేదించి అంత పెద్ద అవసరం రాలేదు. అంటే ఎందుకని జనహితంగా, జనసమ్మతంగా, జనసుతంగా, చెప్పాలి కదా. ఇప్పుడు మనం ఒక పక్షాన్ని సంతృప్తిపరచటం అనేదే మీకు ఎప్పుడైతే పరమార్థం అవుతుందో, ప్లేయింగ్ టు ది గ్యాలరీస్.
ప్లేయింగ్ టు ది గ్యాలరీస్ అండ్ గెటింగ్ అప్లాజ్ వీలైతే కొంచెం తాంబూలం సమర్పయాన్ని. అంటే మీరు ఉషశ్రీ గారి పేరు ఎత్తారు కాబట్టి నేను ఆయనకి ఎదురైన అనుభవం నాకు తెలిసిన 2 చెప్తాను. 1987 జనవరి 21న ఏలూరు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈయనకి కనకాభిషేకం ఏర్పాటు చేశారు. 3 రోజులు ఎప్పుడు రామాయణ ప్రవచనం. ఈ 3 రోజుల్లో ఎక్కడో ఆ 21వ తారీఖున ఆయన ఒక కామెంట్ చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నారు. ఆయన అప్పట్లో ఈ భూపందేరాలు చేశారు, ఆలయ భూములు అమ్మేసి ఇవ్వడం. అప్పుడు ఆయన చెప్పారన్నమాట, ఆలయాల భూములు ఏం కర్మ, ఆలయాలు పడగొట్టేయండి, ఆలయాల్లో ఉన్న విగ్రహాలు, మన శిల్పాలు, ఇవన్నీ వీటన్నిటి పంచలోహ విగ్రహాలని అమ్మితే విదేశీయులకి అమ్మితే ఇంకా ఎక్కువ వస్తాయి, అదంతా ప్రజాశ్రేయస్సుకు ఉపయోగించండి అంటూ ఎన్టీ రామారావు భక్తులకి నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, ఈ సలహా మీరు తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అని అన్నారు. ఓకే, అది ఇది ఆంధ్రపత్రికలో యథాతథంగా ప్రచురితమైంది. ఓకే, అయితే దాని ప్రభావం ఏంటంటే ఆయనకి కనకాభిషేకం రద్దయింది. ఓకే, ఓకే. అంటే అప్పట్లో అంటే ఈ తరహా ఇది అప్పుడే ఉంది, కానీ అది అక్కడికే పరిమితం. ఈరోజు అలాంటివి ఏమైనా జరిగి ఉంటే ఎలా ఉండేది మీరు ఒకసారి ఊహించండి దాన్ని. అంటే ఆయన ఎందుకన్నా కానీ అంత మాట అంటామని ఆయన మీద ఎలా పడి ఉండేవాళ్ళు విగ్రహాన్ని. సరే, ఇప్పుడు శిథిలాలయములో శివుడు లేడు అన్నా, మానవ సేవ మాధవ సేవ అన్నా, వీటన్నిటి పరమార్థం ఏంటండి? ఉదాహరణకు. కాబట్టి మాకు భక్తి ఉంది, విశ్వాసం ఉంది, మేము తెలుసుకుంటాము, వింటాము, ఎవరు కాదంటారు. నర్రా రాఘవరెడ్డి గారు బాగా పాపులర్ కదా, శాసనసభ పక్ష నాయకుడు. పూర్వం సినిమా హాల్స్కి వెళ్తే నమో వెంకటేశ అని మొదలవుతుండేది. ఆ పాట వచ్చిందంటే సినిమా మొదలవుతుందని లెక్క, గుర్తు. ఇంతే, 2 చరణాలు ఉంటాయి దాంట్లో. ఎంత ఇదిగా ఉంటుంది, ఎవరి నమ్మకాలు ఎవరికి ఉన్నా ఘంటసాల పాడింది. కాబట్టి పాట మాట పురాణము వినటము, తెలుసుకోవటము, వాటిని వివేచన చేయటం అన్న దానికి ఏమీ పరిమితులు లేవు. వాటికి విద్వేషాలకు ఏం సంబంధం లేదు. ఇప్పుడు మతం పేరుతో రకరకాలుగా చాలా ఎక్కువగా చేసేవాళ్ళు ఎవరు, దానికి ఎంతవరకు విధేయులు అన్నది కూడా మనం పెద్దగా చెప్పలేం. ఎప్పుడైతే ఎక్కడైతే ఇందాక నుంచి మనం అనుకుంటున్నట్టుగా మార్కెట్ ప్రవేశిస్తుందో, ఎక్కడైతే రాజకీయం ప్రవేశిస్తుందో దాని మౌలిక స్వరూపం మారిపోతుంది. అందువల్లే అంటే ఉషశ్రీ గారి దగ్గర నుంచి ఇప్పుడు మనం చూసుకుంటున్న ఇంకొకటి కూడా, ఉషశ్రీ గారు ఆకాశవాణిలో ఎక్కువగా చెప్పారు. ప్రాథమికంగా ఆకాశవాణి, దూరదర్శన్లు భక్తి గీతాలు వేసినప్పటికీ ఈ దేశం యొక్క వైవిధ్యాన్ని, లౌకిక సంస్కృతిని ఎంత వైవిధ్యంగా ఆ పాట చివరిదాకా వైవిధ్యం కూర్చోబెట్టి గొప్ప. ఇప్పుడు మనం అలా అందరినీ ఆదరించగలుగుతున్నామా? ఇప్పుడు క్రీడాకారులైనా కళాకారులైనా వాళ్ళు ఎవరు, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళు ఇంతమంది ఇవన్నీ ఇప్పుడు ఎక్కువైపోయింది. వాటిని చూపించి వాళ్ళ ప్రైవేట్ లైఫ్ను, పబ్లిక్ లైఫ్ను కలగాపులకం చేసి ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన ఒక మేలు ఏంటంటే ఆ విధంగా ఆకాశవాణి లాంటిది ఎంత చైతన్యం పెంచుంటుంది. రైతులు వినేవాళ్ళు, ఈరోజులాగా తుఫాను వస్తే దానికోసమే కనిపెట్టుకొని ఉండేవాళ్ళు. అది పెరగాలి కానీ తగ్గకూడదు కదా, ఇప్పుడు తగ్గింది. కాబట్టి టు కంక్లూడ్ దిస్ పాయింట్, ఇప్పుడు దూరదర్శన్, ఆకాశవాణి ఆర్కీవ్స్ను కూడా అమ్మేయాలి అని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అంటే ఇప్పటి వరకు ఉన్న, ఇప్పుడు మనం చెప్పుకున్న లాంటి ఆర్కీవ్స్ కూడా ప్రైవేట్ వ్యక్తులు పాలైపోతే అవి ఇంకెలాంటి రూపం తీసుకుంటే ఏమవుతాయో కూడా చెప్పగలిగే పరిస్థితి లేదు. డోర్స్ ఆర్ ఓపెన్. అంటే మీరు ఈ పాయింట్ చెప్పారు కాబట్టి చెప్తానండి. ఆర్కైవ్స్ కోసం చేసిన కొన్ని గళాలని ఆర్కైవ్స్ దాకా రాకుండా కూడా చిదిమేసిన మహానుభావులు ఉన్నారు. ఆర్కైవ్స్ దాకా రాకుండా చిదిమేసి అక్కడ దాకా రాలేదు, కానీ చేశారు, రికార్డింగ్ కూడా చేశారు. అక్కడ దాకా రానివాళ్ళ. అది ఎక్కడయ్యా అని వాళ్ళు అడిగితే ఏమో మాకు తెలియదండి, మెడ్రాస్ వెళ్ళాయండి, ఢిల్లీ వెళ్ళాయండి, ఇలా చెప్తున్నారు. అలాంటప్పుడు ఇంకా ఆర్కైవ్స్ ఇదంతా నిజం. అది ఆర్కైవ్స్ చాలా కాలం సరిగ్గా చేయలేదు. అలాగే తెలుగులో సినిమాలు కూడా కళాఖండాలు అనే వాటికి సంబంధించి, తెలుగే కాదు భారతీయ కళాఖండాలు అనేకం, వాటిని మనం భద్రపరచుకోలేదు. చాలా విషయాలు ఉన్నాయి అలా చెప్పాలంటే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో అంతా ఒక వంశాన్ని చేశారనే పేరుతో
అవును. అది కూడా జరుగుతుంది. అవును. ఉదాహరణకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు, మొదటి ప్రధానమంత్రి, చాలా వేశాడు. ఆయన కాంగ్రెస్ అయితే అయ్యాడు, గాంధీ నెహ్రూ అంటారు. ఇప్పుడు నెహ్రూ అంటేనే మనం ఒక వ్యతిరేకత వచ్చింది అనుకోండి. గాంధీ అంటేనే వ్యతిరేకత సృష్టిస్తున్నారు. గాంధీ దేశభక్తుడే, గాడ్సే దేశభక్తుడు అంటుంటే ఇంకా దేశభక్తి మాటకు రామాస్వస్తి రావణాస్వస్తి అన్నట్టుగా గాంధీ గారు దేశభక్తుడే, గాడ్సే కూడా దేశభక్తుడే. చిరంజీవి గారు విలనే, ప్రకాష్ రాజ్ చిరంజీవి గారు హీరోనే, ప్రకాష్ రాజ్ హీరోనే అని ఎవరైనా అంటారు. కథలో ఒక హీరో ఒక విలన్ ఉంటాడు, అంతే కదా. అయితే ఇప్పుడు కనబడని విలన్స్ ఉంటున్నారు, ఇప్పుడు అదే కదా విలను, బయటకి హీరో. గతంలో విలన్లు కనబడేవాళ్ళు, ఇప్పుడు కనబడడం లేదు. రెండోది విలన్ చేయాల్సిన పనులు చాలా వరకు హీరోనే చేసేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇది ఎక్కడికి కొత్త హీరో వాళ్ళు చేయాల్సిన పని హీరోయిన్ చేసినట్టు పాత్రలు తారుమారు. మళ్ళీ ఈ మాట అంటే మళ్ళీ మనకి సోషల్ మీడియాలో ఎవరో ఒకరు తగులుకుంటారు. చాలా సమస్యలు ఇప్పుడు మనం మాట్లాడిన వాటికి రావని కాదు. ఎందుకంటే దేన్నైనా వక్ర మార్గం పట్టించడం చాలా కష్టం అండి. సక్రమంగా ఆలోచించడం, టు బి ఫెయిర్ టు ది పీపుల్. ఒకే ఒక బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నట్టుగా ఎక్కువ మందికి హితము, ఎక్కువ మందికి శ్రేయస్సు సుఖము కలిగించేది మనం కోరుకోవాలి, అంతే కదా. సర్వే జన సుఖినో భవంతు అంటాం మనం, అంటాం. కానీ మరి సర్వే జన అక్కడ దాకా వెళ్ళాం కదా. కాదు సర్వే జన అంటే ఎవరంటే మీ కుటుంబం, నా కుటుంబం, అదే మనకి సర్వం. ఎస్ ఎస్. పక్కన ఇంకోళ్ళ కుటుంబం అంటే అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి. మా దగ్గర రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఒకసారి చెప్పారు. ఒక ఆయన వచ్చాడంట, పోస్టుల్లో బీసీలు అంటే ఎందుకులేండి, ఇప్పుడు అది కూడా వివాదమే. పలానా కులం వాళ్లకు ఈ ప్రొఫెసర్ పోస్టుల్లో అన్యాయం జరుగుతుంది అన్నాడట. అవునా, ఒకసారి అన్ని ఆ పేర్లన్నీ పంపించు, నేను పరిశీలిస్తాను అని పంపించాడంట. ఫస్ట్ పేరు ఏందే ఉందంట, ఎవరైతే ఫిర్యాదు చేశారు. ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి ఎవరైనా నిజంగా 10 మంది కోసం ఆలోచించాలి తప్ప ఒక్కరి కోసం ఆలోచించడం, ఒక్కడి కోసం అందరూ నిలిచి, అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కడి కోసం అందరూ కలిసి, ఉపకారమే మన వైఖరి అయితే, సహకారమే మన ఊపిరి అయితే, ఆ ధోరణి ఆ రోజు ఎంతో దూరం లేదని అప్పుడు కలలు కన్నారు కదా. అది కాస్త ఉందిలే మంచి కాలం, దూరం అయింది. మళ్ళీ వీ హావ్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్. అదేం వెనక్కు పోదు ఎప్పటికీ, మన చలనం అవుతుంది, ఎప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది. మన ప్రభాత్ పట్నాయక్ గారు పెద్ద ప్రొఫెసర్ గారు, భారతదేశంలో ఉన్న గొప్ప, ఆయన వచ్చినప్పుడు మేము బియాండ్ గ్లోబలైజేషన్ అన్న చర్చ దాని మీద అంతా అయిన తర్వాత చివరిలో నేను అయితే ఇప్పుడు చివరిలో ఆశాకిరణం ఏంటి అని అడిగాను. ఆయన చెప్పిన చాలా ఉన్నాయి ఆసక్తిగా, మనం ఇప్పటికే చాలా సమయం ఉంది. ఆయన ఒకటే చెప్పాడు, ఆశాకిరణం ఏంటంటే ఆ వ్యవస్థ అనేది బలంగా లేదు, సంక్షుభితంగా ఉంది. ఈ దోపిడీ వ్యవస్థ, ఈ పెట్టుబడిదారి వ్యవస్థ అనేక సంఘర్షణలతో ఉంది. అది బలంగా ఉన్నప్పటికంటే బలహీనంగా ఉన్నప్పుడు మనం ఎదుర్కోవడం సులభం. కాబట్టి బలహీనపరచడము. కాబట్టి ఇప్పుడు రైతాంగ ఉద్యమాలతో ఢిల్లీ స్తంభించిపోయిందన్న, లేకపోతే జెడ్ తిరుగుబాటుతో నేపాల్లో ప్రభుత్వం ఒక దెబ్బతో మారిపోయిందన్న, ఇవన్నీ దేనికి చెప్తున్నాయంటే అలజడి మా ఊపిరి, తిరుగుబాటు వేదాంతం అని శ్రీశ్రీ అన్నట్టుగా అలాంటి ఒక వాతావరణం వస్తుందని ఆయన చెప్తున్నారు. నిజంగా అది వస్తుంది. ఎట్లాగో మీ పిల్లలు కూడా మీరు అదే పనిగా అరిస్తే ఏం మాటిమాటికి అరుస్తావేంటి అని అడుగుతాం. కాబట్టి మన ప్రజలకు ఏదో చైతన్యం లేదు, చేవ చచ్చిపోయి ఇలాగే ఉంటారు అని అనుకుంటే వాళ్ళు పొరపాటు పడినట్టే. ఎప్పుడో తప్పకుండా అది ఎప్పుడో ఒకటి జరుగుతుంది. అంటే ఒక 5 ప్రశ్నలు చెప్తానండి. 5 ప్రశ్నలు ఒక్కొక్క ఇదితోటి, అంటే ఇదేదో ర్యాపిడ్ ఫైర్ కాదు. ఎందుకంటే మీరు బహుశా ఇలాంటి వాటికి దేనికి సమాధానం చెప్పు ఉండరు. మీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? సమకాలీనైనా పర్వాలేదు, పాత వాళ్ళైనా పర్వాలేదు, బలానా వాళ్ళే. సుందరయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, నేను చాలా దగ్గరగా చూశాను, ఆయనతో ప్రయాణించాను. జ్యోతిబాస్ కూడా, జ్యోతిబాస్ గారిని ఎన్నో సభల్లో నేను అనువాదం చేశాను. 23 ఏళ్ల ముఖ్యమంత్రి అంత నిరాడంబరంగా ఉండడం మనకు ఇప్పుడైతే ఊహించలేము అసలు. మేమిద్దరం కలిసి మామూలుగా వెళ్ళేవాళ్ళం ఇలాగే. ఆయన ముఖ్యమంత్రి చేశారు, కానీ మనకి కళ్ళెదురుగుండా గుమ్మడి నరసయ్య గారు ఉన్నారు. ఇప్పుడు ఆయనతో ఏదో అసలు ఆయన కూడా ఆ వరవడికి చెందిన ఆయన. అంటే అప్పుడు ఆయన పార్లమెంట్కే వెళ్ళారు సుందరయ్య గారు సైకిల్ వేసుకొని. ఆంధ్రపత్రిక అప్పుడు రాసింది,
సాటి పార్లమెంట్ సభ్యులు మత్తేభాయినంతో విలాసవంతమైన కార్లలో వస్తుంటే ఈయన సైకిల్ మీద పార్లమెంటు భవనం దగ్గర దిగి తాళం బిగిసిందో లేదో చూసుకొని క్యారియర్ కొన్న ఫైళ్ళ కట్ట చంకలో పెట్టుకొని బయలుదేరే ఆ మనిషి చూపర్లకు ఇతరులకు ఆశ్చర్యం కలగవచ్చునేమో కానీ అక్కడ వాళ్ళకి ఏమీ కలగదు, రోజు వాళ్ళకి అది అలవాటు. ఆయనే పుచ్చలపల్లి సుందరయ్య అని రాశారు. మీకు నచ్చిన పుస్తకం అండి? మహాప్రస్థానం. బియాండ్ దట్ ఏం లేవు, బియాండ్ దట్ ఏం లేవు, అది ఇది కానీ అంటే చాలా పుస్తకాలు చదివాను. అసలు నేను 100 పుస్తకాలు పరిచయం, నాకు పుస్తకం రాశాను. నేను రాసినవి 100 పుస్తకాలు ఉంటాయి. ఇంకా అది కాక బుక్ హౌస్ ఎడిటర్గా కూడా నేను వందల అంటే మామూలు అర్థంలో చెప్తున్నా, ఏదో పెద్ద ఇదేనే కాదు. కానీ నన్ను అమితంగా ప్రభావితం చేసింది మటుకు మహాప్రస్థానం. ఇంకా అది రెండో అభిప్రాయమే లేదు. నేను శ్రీశ్రీ జయభేరి అని ఆయన జీవితం, సాహిత్యం, రాజకీయాలు బుక్ కూడా రాశాను. అది 400 పేజెస్ ఉంటుంది. ఇప్పటికి 6 ముద్రణలు వచ్చింది. ఒక సాహిత్య పుస్తకం మాకున్న వనరులో ఇప్పటికి 6 ప్రింట్స్ వచ్చాయి. కమ్యూనిస్టు పార్టీలు కాకుండా మీకు నచ్చిన, మీరు అభిమానించే పార్టీ, రాజకీయ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు కాకుండా మీరు అభిమానించే పార్టీ. కమ్యూనిస్ట్ ఎందుకు మీరు మినహాయించలేదు? మీరు ఆ పార్టీయే కాబట్టి ఇప్పుడు ఏదో ఆ పార్టీ అభిమానించే అన్నందుగా మీకు ఇష్టమైన అభిమానించే పార్టీ ఏదో కొంత. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏదో సాఫ్ట్ కార్నర్ ఉంటుందండి. లౌకిక భావాలకు, లౌకిక ప్రజాస్వామిక భావాలకు కట్టుబడి ఉండే రాజకీయ పక్షాలు, నాయకులు ఎవరైనా గౌరవనీయులే. వాళ్ళకి అవకాశవాదం కూడా ఉంటుంది, ఉన్నా సరే లౌకిక భావాలకు కట్టుబడే వాళ్ళు ఎవరినైనా. ఇంకోటి ఉన్నంతలో ప్రజల కోసం గట్టిగా నిలబడే నాయకులు, అటువంటి వాళ్ళని తప్పకుండా గౌరవిస్తాను. ఏదో ఎప్పుడు ఇంకా నిద్రలో కొంతమంది ఉద్దేశం ఏమంటే తిట్టేవాళ్ళు, చూసేవాళ్ళు, ఏదో నిద్రలో కూడా ఏదో కమ్యూనిస్ట్ అంటుంటారు. వీళ్ళు అన్నం తిన్న కమ్యూనిస్టు పార్టీ నిజానికి చాలా వాస్తవికమైందండి. శ్రీశ్రీ లెనిన్ ఒక మాట అంటాడు, మానవ జాతి సృష్టించిన ఉత్కృష్టమైన వాటన్నింటినీ వీటన్నిటితో నీ ఆలోచనను సుసంపన్నం చేసుకుంటేనే నువ్వు కమ్యూనిస్ట్ అవుతావు అని. అయితే మీరు నేను జర్నలిస్టులుగా ఇవన్నీ మాట్లాడుతున్నామని గుర్తుపెట్టుకోవాలి. మీరు నా పార్టీ అని అన్నారు కాబట్టి నేను మీకు ఈ జవాబు చెప్పాను. దీని అర్థం నేను జర్నలిస్టుగా ఎప్పుడు ఏది మాట్లాడినా కమ్యూనిస్టుగా నా పాత్ర ఏంటి, జర్నలిస్టుగా నా పాత్ర ఏంటి నాకు తెలుసు. అది వ్యక్తిగతమని నేనేం చెప్పను. ఎందుకంటే నా భావజాలము నా వృత్తికి ఏం వ్యతిరేకమైనది కాదు. విస్తారమైన ప్రజల కోణంలో ధైర్యంగా చాలామందికి చెప్తుంటాను నేను. స్వేచ్ఛ లేదంటే ఈ మాత్రం స్వేచ్ఛగా వచ్చి మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వచ్చి చెప్పమనండి, చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే శృంఖల ఆయన ఎవరన్నారు కదా, వాల్టేర్, మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఈజ్ షాకిల్డ్ బై ఎవరీవేర్ అన్నట్టుగా మనిషి స్వేచ్ఛాజీవిగా పుట్టాడు కానీ ప్రతి చోట శృంఖలాబద్ధుడై ఉన్నాడని. నాకు ఆ శృంఖలాలు ఏం లేవు కాబట్టి కాబట్టి మీరు చక్కగా చాలా ఫ్రీగా మీ ఇది అంతా నెరవేర్చగలుగుతున్నారు. ఏ బాధ్యత, ద్వేషమో లేదు, ఆశ అట్లాంటివి ఏం లేవు. కాబట్టి మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళారా? మీరు ఎప్పుడైనా ఏదైనా గుడికి వెళ్ళారా? సార్ నాకు ఆలయాలకు వెళ్ళి శిల్పాలు, శిలలపై శిల్పాలు చెక్కినారు, శిల్పాలు చూడడానికి వెళ్తారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. సార్ దేవాలయాలు లేకుండా సంస్కృతి ఎక్కడ ఉంటుంది సార్ ఏ దేశానికైనా? నేను ఇది అడగడం మీరు అడిగిన దానికే నేను జవాబు చెప్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ దగ్గరలో ఉన్న ప్రాచీన దేవాలయాలు, ప్రాచీనమైనవి అయితే తప్పకుండా చూస్తాను. ఆధునికంగా కట్టినవి కాంక్రీట్ దేవాలయాలు అయితే కొంత తక్కువగా వెళ్ళను, ఎక్కువగా వెళ్ళను. కానీ ప్రాచీన ఆలయాలు ఉంటే అవి సాంస్కృతిక వారసత్వం సార్ అవి. నేను ఒకసారి జర్నలిస్టు మహోత్సవం కోసం కేరళ వెళ్ళాం. అక్కడి నుంచి చూడడం కోసం ఆ మధురై, కన్యాకుమారి ఇవన్నీ చూసాం. ఆ మధ్యలో శుచీంద్రమైన ఒక ఇది ఉంటుంది. శుచీంద్రం అంటే ఇంద్రుడు ఏదో శాపగ్రస్తుడై అక్కడ స్నానం చేయాలని నమ్మకం, ఐతిహ్యం, ఇతిహాసం. ఓకే, అది అక్కడ దిగి అది కూడా చూసే. ఎందుకని ఓ 15వ శతాబ్దం నాటిదో, ఒక 12వ శతాబ్దం నాటిదో, కాకతీయుల కాలంలో అంటే ఇక్కడ నల్గొండలో సోమేశ్వరాలయం ఉంటుంది. అక్కడ ఒక పర్టికులర్ టైంలో సూర్యాస్తం ఎప్పుడైనా అక్కడ సూర్యుడి వెలుగు ఉంటుందని నేను వెళ్ళి దాన్ని చూశాను. కాబట్టి ఈ సంపదకి ఏముంది సార్ దానికి? కాబట్టి సార్ అసలు దేవుడితో ఏం వైరుధ్యం లేదు సార్. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఆ తర్వాత అది ఫేమస్ కొటేషన్ కూడా అయింది.
భగవంతుడితో పేచీ లేదు, భక్తులతో పేచీ లేదు, భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది. వాళ్ళతోటే మధ్యలో రాజకీయాలు చేసే వాళ్ళతోనే పేచీ అన్న ఈ మాట నేను బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదం ఆ రోజుల్లో చెప్పాను. ఆ రోజు శాంతి స్వరూప్ కూడా ఉన్నాడు ఆ సభలో, వాస్తవంగా కోదాడులో సంథింగ్ లైక్ దట్. నేను చెప్తుంది ఏంటంటే డెఫినెట్గా వీ లవ్. నాకు తెలిసి సుందరయ్య గారు ఇలాంటి వాళ్ళు కూడా 1972లో మదురైలో సిపిఎం మహాసభ జరిగింది. వి హనుమంతరావు గారు పెద్ద ఆయన చనిపోయాడు కదా, జర్నలిస్టు, పితామహుడు. ఆయన కూడా వామపక్ష అభిమాని. అక్కడ యుఎన్ఐ రిపోర్టర్. ఆయన పార్టీ మహాసభ కవర్ చేయడానికి వెళ్ళాడు. సో మామూలుగా అప్పుడు ఈ మాత్రం కూడా ఇచ్చేవాళ్ళు కాదు కమ్యూనిస్టులకు. ఆయన వీళ్ళందరూ మధురై ఆలయం చూడడానికి వెళ్ళారు. మధుర మీనాక్షి, కంచి కామాక్షి లేకుండా ఇంకా భారతీయ ఏముంటుంది. మేము అలాగే తాజ్మహల్ అంటాము, మేము అలాగే ఇంకొకటి అంటాము, అది వేరే విషయం. కాబట్టి ఆయన వార్త ఇచ్చాడు. సిపిఎం ప్రతినిధులు మధురై ఆలయాన్ని చూశారని, అదో పెద్ద వార్త. వెంటనే వీళ్ళందరూ సిద్ధాంతానికి దానికి ఏదో పోటీ పెట్టి చూడడానికి ఎవరు కాదన్నారు సార్. మార్క్స్ ఎప్పుడన్నా కాదన్నాడా? వాస్తవానికి దేవాలయాలు చూడకండి, శిల్పాలు చూడకండి. అలాగే అక్కడికి వెళ్ళే జనాన్ని ఏం చేయాలి సార్? ఈఎంఎస్ నమూద్రిబాద్ చెప్పారు, మాకు ఎంతమంది ఓటర్లు ఉంటారంటే ఒక చేత్తో స్వామి అయ్యప్పనో ఒక చేత్తో ఎర్రజెండాను పట్టుకున్న వాళ్ళు మాకు ఉంటారన్నారు. ఇప్పుడు ఈ సమయంలో శబరిమలై గ్లోబల్ డివోటీస్ కాన్ఫరెన్స్ అని ఒకటి జరిపారు ఈ మధ్య. అవును. వీళ్ళకేంటి సంబంధం అని వీళ్ళెవరంటే అడగడానికి నాకు అర్థం కాదు. వీళ్ళేమైనా అయ్యప్పకి అధికార ప్రతినిధులా? అదే ఆ రాష్ట్రంలో ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ దేవస్వం బోర్డు నిజానికి చాలామంది ఏం కోరుకుంటారంటే మిగతా వాళ్ళకంటే కమ్యూనిస్టులు అక్కడ ఉంటే కొంచెం అవినీతి అది జరగకుండా, వాస్తవంగా ఉన్న ఫీలింగ్ అనే ఒక అభిప్రాయం. సార్ 35 ఏళ్ళు కమ్యూనిస్టులు పాలిస్తే బెంగాల్లో దుర్గా పూజ ఏమైనా తగ్గిందా సార్? ఏం తగ్గలేదుగా. కేరళలో ప్రతి రెండోసారి కమ్యూనిస్టులే వస్తారు. అక్కడ శబరిమలై దర్శనాలు, లేకపోతే అక్కడ గురువాయూరు, లేకపోతే ఆ దగ్గరలో ఉన్న కాలడీలో ఉన్న శంకరాచార్య, ఇవి ఏమైనా తగ్గాయా సార్? ఏం కాలేదే. ఏం కాలేదే. పైపెచ్చు మన దగ్గర నుంచే, మన రాష్ట్రం నుంచే అయ్యప్ప స్వామి ఆలయంలో వెళ్తామని కొంతమంది హడావుడి చేశారు. ఇప్పుడు మహిళలు అనుమతించాలా వద్దా? సుప్రీంకోర్టు ఏదో చెప్పింది, వాళ్ళు ఏదో యుక్తియుక్తంగా దాన్ని పరిష్కారం చేశారు. అలా పరిష్కారం కాకూడదు, సమస్య పెరగాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సార్ పవన్ కళ్యాణ్ గారు పళని వెళ్ళి ఆయన మురుగన్ సమ్మేళనంలో పాల్గొంటే రైటే. పినరాయి విజయన్ గారు 2 సార్లు గెలిచిన ఏకైక ముఖ్యమంత్రి గత 40-50 ఏళ్ల కాలంలో. ఆయన కోట్లాది మంది వచ్చే ఒక అయ్యప్ప దగ్గర గ్లోబల్ సమ్మేళనం జరిపి వాళ్ళు కొంచెం అక్కడ విషయాలు తెలుసుకుంటే తప్పు. వీళ్ళెవరు సార్ అసలు బహిష్కరించిన? నాకు అర్థం కాదు. అలా అని నేను పేర్లు ఎందుకు కానీ కొంతమంది వామపక్ష మిత్రుల్లాగా అదే పనిగా అంతరాలయంలోకి వెళ్ళాను, అది చేశాను. అంతరాలయాల్లోకి వెళ్ళడం నాకు కొత్త కాదు. మా ఊరి తిరణాలకు మా మామయ్య అధికారిక ఇప్పటికీ ఆయన వాళ్ళ పిల్లలే వస్తూ ఉంటారు. సో రథం పైకి ఎక్కడం చాలా ముచ్చట కదా చిన్నప్పుడు. ఆ పైన మా మామయ్య చేస్తుంటే అందరూ ఆయనకు వస్తుంటే. కాబట్టి ఇవి తెలియని వాళ్ళం కాదు. ఎప్పుడు ఎవరిని ద్వేషించిన ఇది కూడా ఏమీ లేదు. కాబట్టి మీరు అడిగారు కాబట్టి కొంచెం లెందీ రిప్లై ఇచ్చా. కానీ సో మనుషులను ప్రేమించటము బేసిక్గా మరో ప్రపంచం అని శ్రీశ్రీ ఎందుకన్నాడు తెలుసండి? మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి, తోసుకు పోదాం పైకి అన్నాడు. మరో ప్రపంచం అంటే పైన ఉండదురా బాబు, మన ప్రపంచాన్ని మరో ప్రపంచంగా మార్చాలి అని చెప్పడం ఇక్కడ మెసేజ్. శ్రీశ్రీ మాటలకై వెతుకాడకపోతే అవి శ్మశానాలు వంటి నిఘంటువులు దాటి ఛందస్సుల సర్ప పరిష్వంగాలు వీడి వడివడిగా అడుగిడినైనా ఏదైనా అడుగిడినై పరుగిడినై ఇవన్నీ అన్నప్పుడు శ్మశానాల వంటి నిఘంటువులు దాటి అన్నాడు. నిఘంటువులో శాశ్వతంగా ఒక పదానికి ఒక అర్థం ఉంటుంది, అది మారిపోతూ ఉంటుంది. మరో ప్రపంచం అన్న భావన వేరు. సో మరో ప్రపంచాన్ని ఇక్కడ సృష్టించాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న మనుషులందరూ 90% మంది దైవభక్తులు అయితే 95% మంది అయితే ఈ 95% మందిని కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారా? అసలు ఏమన్నా కనీసమైన ఇది ఉన్న మాటేనా? ఒకటి మార్క్సిజం భౌతికవాదం అని నమ్ముతుంది.
భౌతికవాదం ఇవన్నీ మన ప్రాచీన దీంట్లో కూడా ఉన్నాయి. సాంఖ్యులు ఏం చెప్పారు, జైన మతంలో ఏముంది, బౌద్ధ మతంలో ఏముంది, అన్నీ చెప్పు. ఇవన్నీ అన్నీ చూస్తే అన్నీ ఉన్నాయి. నిరీశ్వరవాదం కూడా ఉంది ఈ దేశం. ఏం చెప్పినా అదే చెప్తుంది. నిరీశ్వర వాదమైనా చివరికి అదే అక్కడికే వస్తుంది. నిరీశ్వరవాదం కూడా ఉంది ఈ దేశంలో. నిరీశ్వరవాదం లేదా, లేకపోతే ఇంకోటి లేదా. కాబట్టి ఈ సైద్ధాంతికపరమైన భౌతికవాదాన్ని ఏదో ప్రజల యొక్క నమ్మకాలకు వ్యతిరేకమైనదిగా చూపించడం అన్నది ఇందాక మనం మీడియా చేసిన పని. నార్ల వెంకటేశ్వరరావు గారు 1955లో అదే చేశారు. వీళ్ళు వస్తే ఇదేదో అటువంటివి ఎప్పుడు ఎక్కడ వాళ్ళు చేసిన లేవు. ఇప్పుడు కేరళలో మా మిత్రులు చేస్తున్నారు చాలా కష్టపడి, మన ఆర్ఎస్ఎస్ మిత్రులు. కానీ వాళ్ళేం నెగ్గటం లేదు. నిజానికి ఆ బీజేపీ తరఫున గెలిచిన ఆయన సురేష్ గోపియే నాకు సినిమాల్లో చేసుకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయి, నేను కేంద్ర మంత్రి పదవి వదిలి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇంకా మనం ఇందులో నేను చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అతిశయోక్తి కానీ అవాస్తవం కానీ లేదు సార్. వాస్తవాన్ని కళ్ళ ముందు జరుగుతున్న నడుస్తున్న అది దాటి ఎప్పుడు వెళ్ళలేదు. వాస్తవాన్ని దాటి ఎప్పుడు మాట్లాడుకోలేదు. కాబట్టి ఒకటి వ్యతిరేకము కాదు మన చర్చ. కావాలంటే నేను ఒక 100 పద్యాలు, ఒక 100 భక్తి గీతాలు మీకు వినిపిస్తాను. దాన్ని వాటిని సంగీతంగా వినడానికి అభ్యంతరం ఎవరికి అభ్యంతరం కూడా ఎందుకు ఉండాలి? ఎవరికి లేదు, నాకు తెలిసి ఎవరికి లేదు. ఇవన్నీ ఊరికే కల్పితాలు, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమంది సృష్టించినవి తప్ప సైద్ధాంతికంగా అంటారా? భారతీయ తత్వశాస్త్రం కూడా సైద్ధాంతికంగా అనేక విషయాలు నమ్ముతుంది. ఫిలసాఫికలీ వీ ఫీల్ దట్ అందరూ సమానమే. ప్రాక్టికల్గా చేసామా? లేదుగా. దానికి అక్కడికి అన్నమయ్య సినిమాలోనే వాళ్ళ అమ్మని ఆడవాళ్ళు చదువుకోకూడదని, లేకపోతే నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలు ఉండే సరిభూమి ఒకటే, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని. కాబట్టి బ్రహ్మం ఒకటే అంటేనేమో రైటు, సామ్యవాదం అంటే. కానీ ఇక్కడ ఒక చిన్న లాస్ట్ ప్రశ్న ఇది. ఎవరెవరి భావాల్లో ఎంతగా ఉన్నా కూడా చివరికి ఆ భక్తి అనే చోట, అంటే అది భక్తి అంటే అది నేను భక్తి అంటున్నాను, ఒక పారమార్థికమైన చింతనలోకి వెళ్ళిపోతున్నారు. దాన్ని మీరు అంగీకరిస్తారా, అంగీకరించరా? ఎవరు అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎవరైనా ఇప్పుడు బౌద్ధికమైన మనిషి అనేవాడికి, మనిషికి బౌద్ధికమైన ఆలోచనలు కూడా ఉంటాయి. చైతన్యం అనేది పారమార్థిక చైతన్యం కావచ్చు. పారమార్థికం అయితే మరో ప్రపంచం పైది, అది ప్రజా సంబంధమైనది అయితే చైతన్యం ఇక్కడే మరో ప్రపంచం శ్రీది. అంతకంటే ఏం లేదు. లేకపోతే అలా ఉన్నామనే వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళు కూడా అటో ఇటో ఉంటారు. అందువల్ల ఏదో అల్టిమేట్గా అందరూ అటుండి ఇటు వచ్చిన వాళ్ళు ఎంతమందిని చెప్పమంటారు నన్ను? అంతే ఉన్నారుగా సార్. ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, ఈ పుస్తకం ప్రపంచం అంతా ప్రసిద్ధం కదా. ది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ ఏం చెప్తుంది అది? ఆయన ఎక్కడి నుంచి బయలుదేరాడు, ఏమేమి చెప్పాడు, ఎన్ని ఉన్నాయి ఇట్లాంటివి. వీటన్నిటికంటే ఈ పుస్తకాలన్నిటికీ చేసుకున్నా కూడా చూడండి, 80 రోజుల్లో భూ ప్రదక్షిణ ఓ పుస్తకం, అదొకట చెప్తున్నానండి. ఇలాంటివి ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క రకంగా వెళ్తూ ఉంటుంది. భూ ప్రదర్శనము అది దేశాలు తిరగడం దానికి సంబంధించింది. అంటే ఈయన అంటుంది వాల్యూ సిస్టమ్. అంటే 70 సర్వస్వం లేకపోతే ఫలానాదే సర్వస్వం అన్నది అన్ని పురాణాల్లో కూడా ప్రజలకు ఇంకా దగ్గరగా రమ్మనేది అల్టిమేట్ తప్ప, అల్టిమేట్గా మానవ శ్రేయస్సు అది ఉత్కృష్టమైందని అందరూ కూడా చెప్పింది. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు కదా. ఎప్పుడైనా లాస్ట్ క్వశ్చన్ అనేది, ఎప్పుడైనా ఒక ఇద్దరు రచయితల మధ్య కానీ ఒక ఘర్షణగా జరిగినా, లేదా ఒక రచయితని టార్గెట్ చేస్తూ ఏమైనా విమర్శలు అవి వస్తున్నా, మీ ఇది ఎలా ఉంటుంది, మీ స్టాండ్ ఎలా ఉంటుంది? ఆ రచయిత ఎవరైనా అవ్వచ్చు సార్. విషయ ప్రధానంగా ఉంటుంది సార్. తటస్థత అనేది అదొక మిథ్య. పీడిత తాడిద బాగా చెప్పారు.
పీడిత పీడక వర్గాల మధ్యన సాగే పోరున తటస్థం ఏమిటి అని ఒక కవిత. ఒకడు పీడకుడు, ఒకడు పీడితుడు. ఇంకా తటస్థం తటస్థం ఎక్కడుంది? ధర్మానికి అధర్మానికి ఏమన్నాడు కృష్ణుడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం వైపు ఉన్నా అంటాను, సజ్జనులను కాపాడుతాను అన్నాడు, కానీ నేను తటస్థం అని ఏం చెప్పలే. అలాగే పాండవులు కౌరవుల మధ్యలో ఆయన పాండవుల పక్షాలను చాలా స్పష్టంగా ఉన్నాడు, కానీ ఇటువైపు ఏం రాలేదు. కాబట్టి కౌరవుల కోణం కూడా రామారావు గారు చాలాసార్లు చూపించాడు. అందువల్ల తటస్థులము అని మన మీడియాలో కూడా చాలా మంది చెప్తుంటారు, నా మిత్రులు కూడా చెప్తుంటారు. తటస్థం అనేది అది ఊరికనే తటస్థ పడదు అసలు. అంటే మామూలు తెలుగు భాషలో చెప్పాలంటే తటస్థించదు అసలు, అది కుదరదు. మీరు మౌలికంగా ఒకటో అదో. ఇప్పుడు ఉదాహరణకు వలస రాజ్యాలకు పరాధీన దేశాలకు మధ్యలో మీరు తటస్థంగా ఉంటారా? ఎలా ఉంటాం? గృహహింస విషయంలో మీరు తటస్థంగా ఉంటారా? మత విద్వేషాల విషయంలో మీరు తటస్థంగా ఉంటారు? అవినీతి విషయంలో మీరు తటస్థంగా ఉంటారు? ఎలా ఉంటారు? ఇప్పుడు ఎటువైపు న్యాయం ఉందో అటువైపు ఉండాలి. ధర్మ పక్షపాతం. ఇప్పుడు అందుకనే ధర్మ నిరపేక్ష అన్నారు వాస్తవంగా, సెక్యులరిజాన్ని. ధర్మం అంటే మతం అనే అర్థంలో ధర్మ నిరపేక్ష. కానీ అలా అపేక్ష అయిపోవడం వల్ల కదా ఈ సమస్యలు చాలా వరకు వస్తున్నాయి. కరెక్ట్. అందువల్ల ఆఫ్టర్ ఆల్ గాడ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ సార్. దేవుడు కాదు, మానవుల మధ్య జరిగే సంగ్రామం అనాదిగా సాగుతోంది. అనంత సంగ్రామం ఆగర్భ శ్రీమంతుడికి నిష్ఠ దరిద్రుడికి మధ్య అన్నట్టుగా సమస్య అదే. నాకు జరిగిన ఒక చిన్న సంఘటన చెప్పండి. ఒక 6 నెలల క్రితం రంగనాయకం గారిని కలిసినప్పుడు దానికి కారణం చెప్తాను. నా మిస్సెస్ వైజయంతి అంటే ఉషశ్రీ గారు తెలుసు కదా, జర్నలిస్ట్ కదా, చాలా ఇంటర్వ్యూ చేస్తాం. 50 ఏళ్ల క్రితం విశ్వనాథ్ సత్యనారాయణ గారిని, అంటే ఆవిడ 9th క్లాస్లో ఉండగా కలిసింది. ఆ తర్వాత ఆయన విశ్వనాథ గారు కల్పవృక్షం, రామాయణ కల్పవృక్షం. ఆ తర్వాత ఈ రామాయణ విషవృక్షం వచ్చింది. అది అప్పటికి వాళ్ళు చదవడం చేయలేదు నాకు తెలియదు. కానీ తర్వాత రామాయణ విషవృక్ష ఖండనకి రాసిన తెన్నేటి హేమలత గారిని కలిసిన తర్వాత ఆవిడ ఇంటర్వ్యూ కూడా చేసింది. ఇది జరిగిన 50 ఏళ్ళకి 74లో అది ఈ 25లో ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారిని కలిసాం. అంటే ముప్పాళ్ళ పాపం వస్తుంది అని రంగనాయకమ్మ గారిని కలిసాం. అదే విషయం చెప్తూ పెట్టాము. ఫేస్బుక్ పోస్ట్ పెడితే ఒక పెద్ద ఆయన చాలా నిష్ణాతుడు, ఆయన ఒక పోస్ట్ పెట్టాడు మా గురించి. రంగనాయకమ్మ గారిని రంగనాయకమ్మని కలిసినందుకు నా ఇదిని నిరసన తెలియజేస్తూ ఉషశ్రీ గారి అల్లుడిని, ఉషశ్రీ గారి అమ్మాయిని నేను ఫేస్బుక్లో బ్లాక్ చేస్తున్నాను. అంటే విజ్ఞతకి అంటే నాకు ఆవిడ కలిసే ఇది లేదా? ఎస్. ఇప్పుడు నావి భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన ఇది. కానీ మనం ఎప్పుడు అక్కడ దాని గురించి ఎక్కడికి ఉంటామో అక్కడ దాకా ఉంటాం. మేము ఆవిడని కలిసిన ఇది అని చెప్పినా కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారంటే సమాజం అలా ఆలోచిస్తుంది. అంటే మీరు ఇందాక నుంచి ఒక ప్రయత్నం చేశారు కదా, ఎంతో కొంత మీ ప్రశ్నల్లో ప్రయత్నం ఉంది. అంటే సాంప్రదాయము, భక్తి ఇవి అంతిమమైనవి అని. నిజంగా అవే అంతిమమై ఉంటే ఇప్పుడు మిమ్మల్ని ఆక్షేపించి నిరసించి బహిష్కరించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మిమ్మల్ని బహిష్కరించాడు. మీకు బహిష్కరణ అనే జాడ్యం అలవాటు అయింది అంటే మటుకు ఈరోజు మీరు ఆయన్ని బహిష్కరిస్తారు, ఎల్లుండి ఈయన్ని బహిష్కరిస్తారు, ఆ తర్వాత మీ ఆత్మీయులను మీ వీళ్ళని కూడా బహిష్కరిస్తారు. ఇప్పుడు మనం కొన్ని వార్తలు చూసి ఎలా చేశాడు, అన్నం మీద ఎందుకు చేశాడు అనుకుంటాం. అంటే అది ద్వేషం యొక్క పరాకాష్ట. తప్పకుండా కనక మృగము భూమిని కలదు లేదనకనే మరలిపోయినాడు రాఘవుండు, బుద్ధి లేనివాడు దేవుడెట్లా ఎరా విశ్వదాభిరామ వినురవేమ రాశాడు కదా వేమన. ఇప్పుడు వేమనాన్ని తెచ్చి వీళ్ళు బహిష్కరిస్తారా? అదే మరి. సరే, ఎన్ని ప్రశ్నలు. ఏకపత్ని వ్రతము అదే మనకు అభిమతము, వేల్పు భార్యల శతము ఓ కూనలమ్మ అన్నాడు ఆరుద్ర. ఆయన ఇంకో చోట అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన దేవుడు ఉంటాడన్నారు, మీరు ఒక్క దెబ్బతో తేల్చారు, ఎక్కడ పడితే అక్కడ ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏ రాతికి మొక్కను వచ్చారు అడిగానని అనుకోవద్దు, చెప్పకుండా దాచేయాలి. సార్ ప్రశ్నోపనిషత్తు కూడా ఈ దేశంలో పుట్టింది కదా.
ప్రశ్నోపనిషత్తు కూడా పుట్టింది కదా. సరే ప్రశ్నిస్తానన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అది వేరే, ఇంకోసారి మనపెట్టు. కాబట్టి వాళ్ళు చేసింది చాలా తప్పండి. మీరు వెళ్ళి తప్పకుండా విమర్శను స్వీకరించకపోతే, భిన్న కోణాలు చూడకపోతే అందులో ఏమీ అర్థం లేదు. అది రంగనాయకమ్మ గారు రాసినట్టే రాయాలా, ఇంకో రకంగా రాయాలా? ఇప్పుడు కొత్త సుబ్రహ్మణ్య చౌదరి గారు రామాయణ రహస్యాలు ఎప్పుడో రాశారు. రాజసూయ రహస్యం అని పాయసం వెంకట సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు ఆవిడ దాన్నే కోట్ చేస్తూ రాసినవి అవి కూడా తీసుకున్నారు. కానీ ఆమె కొంత వ్యంగ్యంగా హాస్యంగా ఆమె రాశారు. ఇలా కాదు ఇలా రాయాలి. ఇప్పుడు సీత జోస్యం అని నార్ల వెంకటేశ్వరరావు గారు రాశారు. అశోకం అనేది ముద్దు కృష్ణ రాశారు. రకరకాల పద్ధతులు. సుందరయ్య గారు, మీరు ఇందాక నుంచి సుందరయ్య గారి పేరు చెప్తున్నా, వీటిని అప్పటికి ఉన్న వాటిని సమీక్ష చేస్తూ ఆయన ఒక మాట రాశారు. ఈ కొన్ని రాహుల్ సాంకృత్యానో లేకపోతే ఇట్లాంటి వాళ్ళు రాసి, ముఖ్యంగా ఈయన త్రిపురనేని రామస్వామి లాంటి వాళ్ళు పురాణాలను తీసుకొని అవి ఇలా కాదు ఇలా అర్థం చేసుకోవాలని రాశారు. కానీ నార్ల వెంకటేశ్వరరావు, ముద్దు కృష్ణ లాంటి వాళ్ళు దాన్ని మార్చి రాశారు, మరో విధంగా రాశారు. ఈ రెండో పద్ధతి కంటే మొదటి పద్ధతి మంచిది. ప్రజల్లో ఉన్న విశ్వాసాల్లో వాటిని మంచి కోసం ఎలా ఉపయోగించుకోవాలి ఆ పద్ధతి అన్నది తీసుకుంటే చాలా మంచిదని సుందరయ్య గారు 1950లోనే ఇది రాశారు. అయితే ఇది మొదటి సమాధానం వాళ్ళకి కానీ మీకు కూడా. అయితే రెండోది ఉంది కదా, ఆక్షేపిస్తూ హాస్య ప్రధానంగా ఇలా రాయొచ్చో రాయకూడదు. ఎందుకు రాయకూడదు? విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం రాసే అధికారం ఉన్నప్పుడు రామాయణ విశ్వవృక్షం రాసే అధికారం రంగనాయకమ్మ గారికి ఉంటుంది కదా. లేదు, నీ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యా అన్నాడు కదా భక్త తుకారం. చేసిన సేవలు మరిచేవాడ నువ్వా దేవుడివి, నువ్వు ఒక వ్యర్థుడివి, నీకొక పేరు లేదు రూపం లేదు నిజానికి నువ్వే లేవు అన్నాడా లేదా? ఆ మాటకు వస్తే ఆరుద్ర గారు రాసిన రాముడి పాటలు ఇంకెవరు రాయలా రాశాడు. కలడు కలండి వాడు కలడో లేడో అని పోతన గారు అన్నారు కదా. చెప్పడానికి ఏముంది సార్? ఇప్పుడు పురాణము కావ్య స్వాతంత్రము అని స్వాతంత్రము ఇవ్వరు అనేది మీరు, కానీ స్వాతంత్రాన్ని హరిస్తుంది మీరు. రంగనాయకమ్మ గారు వాళ్ళు రాశారు, ఏముందానికి? ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అనుకుంటే ఏ గొడవ ఉండదు. రచనగా చూడండి సార్, రచనను అభిప్రాయంగా చూడండి. ఆ మనుషులను ద్వేషించటము, అసలు ఇంకో విధంగా చేయటమే చాలా పొరపాటు అనుకోవటము. అలా అయితే రామాయణంలోనే లక్ష్మణుడు సీతాదేవిని తప్పు పట్టాడు, భరతుడు ఇంకోని వాళ్ళ అమ్మని తప్పు పట్టాడు. వీటన్నిటికీ ఏం వ్యాఖ్యానం చెప్తారు సార్ మీరు? నేను 100 ఘట్టాలు చెప్తాను అందులో నుంచే. అదే ఇంక ఇది పెట్టుకుంటే ఇక అంతే కదా, దీనికి ముగింపు ఎక్కడ? ఒకళ్ళకొకళ్ళు పరస్పరం నిందించుకోవడం తప్ప అంతే తప్ప ఉపయోగం రచనగా చూద్దాం అనేది మీరు అంతే కదా. చాలా రచనగా దాన్ని నేను అంగీకరిస్తాను. నమస్తే అండి. ఇది తలకపల్లి రవి గారితో ఒక అద్భుతమైన అని నేను అనకూడదు, మీరు చెప్పాలి, ఒక విజ్ఞానపూర్వకమైన చర్చ మాత్రం. ఇది పత్రికల నుంచి సోషల్ మీడియా నుంచి అది ఎక్కడికో వెళ్ళింది, రామాయణం చివరి దాకా వెళ్ళింది, రంగనాయకమ్మ గారి దాకా వెళ్ళింది. చూడండి, మీ అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పండి. దయచేసి సోషల్ మీడియాలో ఉపయోగించే బూతు పదాలు వద్దు, అది మా సిన్సియర్ అభ్యర్థన. నమస్కారం. నమస్తే. వ్యూస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి.